క్యాపిటలిజం అనేది ఎక్కువగా క్రోనీ క్యాపిటలిజం అయిపోయింది ఇండియాలో. హౌ డు యూ టాకిల్ దోస్ థింగ్స్? క్యాపిటలిజం అనేది చాలా భారీ లోతైన సిద్ధాంతం కాదు. ప్రజలు స్వేచ్ఛగా బతుకుతూ రాజకీయం వ్యాపారం అంత ప్రపోర్షనేట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నప్పుడు సేమ్ లెవెల్ బ్యాటింగ్ ఫీల్డ్ అనేది వ్యాపార వర్గాలకు ఎలా వస్తుంది? స్కూల్ ఎవరు పెట్టాలో ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ఓకే, మెడికల్ కాలేజ్ ఎవరు పెట్టాలో ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలో ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అందరూ వాళ్ళ దగ్గరికి మనమే సృష్టించాము ఒక వ్యవస్థని. మనకి పక్కన ఉన్న కేరళ కావచ్చు, తమిళనాడు మోడల్స్ మనం చూస్తే కేరళ స్టాండ్స్ అవుట్ రియలీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమరీ టెరిషరీ హెల్త్ కేర్ విభాగంలో. గ్రాస్ రూట్ లెవెల్లో డీసెంట్రలైజ్ చేసి వాళ్ళు ఎంతో కొంత మార్పు అనేది తేగలిగారు కంపేర్ టు అదర్ స్టేట్స్. సో అలాంటప్పుడు కంప్లీట్కి కొంత డైవర్సిఫై చేయడం అనేది రిస్క్ ఫ్యాక్టర్ కాదు. మనం వెచ్చించే డబ్బుకి 10% కూడా రావట్లేదు. ఇక్కడ వాళ్ళకి ఎంతో కొంత లాభాపేక్ష లేకపోతే 99% ఇచ్చారు కానీ వచ్చేయట్లేదు కదండి. జార్ఖండ్ లేదంటే ఛత్తీస్గఢ్ వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు. అమరావతిలో అసలు వాళ్ళకి భూములు పెద్ద పెద్ద కంపెనీకి ఇచ్చింది లేదు. సో లులు మాల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఎంత ఇన్సెంటివ్ ఇస్తున్నారు, ఎంత పొందుతున్నారు అన్నది. సో వుడ్ యూ సపోర్ట్ దట్ నోషన్ యాజ్ సచ్ అండ్? ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మెరిట్ అనే దానికి ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇద్దరూ కలిసి ఒకే స్కూల్లో చదివితే ఓకే మార్కులు వచ్చిందంటే తీసేయాలి రిజర్వేషన్. అసలు ఆ బ్యాటిల్ ఫీల్డే లేదు, అంటే ఆ మెరిట్ యాక్సెస్సే లేదు. ఇవాళ ప్రభుత్వాలు ప్రజల మధ్య మనస్పర్ధలు సృష్టిస్తున్నాయి. కుల కార్పొరేషన్లు ప్రభుత్వాలు సృష్టిస్తున్నాయి. కార్పొరేషన్స్ తీసుకున్నాను, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ అనేది అనేక కోట్ల డబ్బు వెళ్ళింది అందులోకి. సో అంత ఇల్లినా సరిపోలేదంటే డబ్బు సరిపోలేదా, లేదంటే చర్యలు సరిపోలేదా, లేదంటే అసలు ఆ వ్యవస్థే తప్ప? వ్యవస్థే తప్పు. మీరు ఎంతో కొంత టీడీపీకి అఫిలియేట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే రావచ్చేమో. దెన్ నో టీడీపీ, నో వైసీపీ, హూఎవర్ గివ్స్ మీ వాట్ ఐ వాంట్. ఈజ్ ఇట్ నాట్ గోయింగ్ టు బి అన్ ఐసోలేషన్ బ్యాటిల్ ఫీల్డ్? రాజకీయాలు పదవులు కూడా చేయట్లేదు. అనవసరంగా భుజాలు ఎత్తుకుంటున్నారు. ఈ జాతీయ భావన ఎక్కువగా అన్నది కనపడుతుంది. మీరు జాతీయ భావన కన్నా కొంచెం మతపరంగా దెర్ ఇస్ అన్ యాక్టివిజం. Thank you so much for your time, sir. I'll start very simply with one of your favorite quotation that you always keep saying. So దాని నుంచి నా క్వశ్చన్స్ ప్యాటర్న్ స్టార్ట్ అవుతుంది. You mentioned capitalism is the go-to solution for India, no doubt. ఖచ్చితంగా దానికి వెనక్కి వెళ్ళి సోషలిజం అయితే ఆ తప్పైతే చేయలేం. కానీ ప్రధానంగా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈవెన్ బిఫోర్ యూ మూవ్ టు క్యాపిటలిజం, తెలుగులో ఒక సామెత ఉంది, జబ్బు తెలియకుండా పేషెంట్ నయం చేయాలన్నట్లు క్యాపిటలిజం అనేది ఎక్కువగా క్రోనీ క్యాపిటలిజం అయిపోయింది ఇండియాలో. బట్ హౌ డు యూ ఎన్కౌంటర్ దిస్ వితౌట్ ఈవెన్ అండర్స్టాండింగ్ ద మేజర్ కాజ్ అనేది? క్యాపిటలిజం అంత సక్సెస్ అవ్వదు ప్రత్యేకంగా ఈ నేలకి, కానీ ఇదే సొల్యూషన్ నో డౌట్. హౌ డు యూ ట్యాకిల్ వస్తుంది సార్? ముందు మనం క్యాపిటలిజం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. క్యాపిటలిజం అనేది ఒక చాలా భారీ లోతైన సిద్ధాంతం కాదు. ఓకే, ప్రజలు స్వేచ్ఛగా బతుకుతూ వాళ్ళు ఉత్పత్తి చేసింది 10 మందికి అమ్ముతూ, 10 మంది ఉత్పత్తి చేసింది వాళ్ళు కొనుక్కుంటూ, ఎటువంటి మధ్యలో అంతరాయాలు జోక్యాలు లేకుండా ఉంటే అదే క్యాపిటలిజం. ఇంకొక చిన్న కండిషన్ ఏంటంటే ఆస్తి హక్కులు. ఓకే, మీ ఇల్లు మీకు ఉండాలి, మీ ఇంటిని ఇంకోటి వచ్చి ఆక్యుపై చేయకూడదు, మీ భూమి మీకు ఉండాలి, ఇంకోటి వచ్చి లాక్కకూడదు. మీ కార్ మీద ఉన్నదానికి, ఆ ఫోన్ మీద ఉన్నదానికి ప్రూఫ్ ఏముంటుంది? సి ఏ కార్ దట్ యు డ్రైవ్, మీరు నడిపించే కారు మీద అనటానికి దాని మీద మీ పేరే ఉండదు. ఓ కాగితం ఉంటుంది, ఆ కాగితం మీద మీ పేరు రాసి దాని పక్కన నెంబరు, రిజిస్ట్రేషన్, చాసీ నెంబర్ ఉంటుంది. ఆ రక్షణ ఉండాలి. ఈ కాగితం చూపిస్తే ఈ కారు నాది, సింపుల్. ఈ కాగితం, ఈ రిజిస్ట్రేషన్ కాదు, ఇల్లు నాది, ఆస్తి హక్కు, అదే ఆస్తి హక్కు. ఆ ఆస్తి హక్కులు ఉన్న వ్యవస్థలో మీకు ఎటువంటి ఫిజికల్ హార్మ్ జరగకుండా ప్రజలు స్వేచ్ఛగా బతికితే అది క్యాపిటలిజం. ఓకే, దట్ ఈస్ ఆల్ దెర్ ఈస్ నథింగ్ టు ఇట్. ఇక మిగిలిన సమస్యలన్నీ స్వేచ్ఛా స్వాతంత్రాలని హరిస్తూ మనం చేసే చట్టాలు, క్రోనీ క్యాపిటలిజం కానివ్వండి, సోషలిజం కానివ్వండి, ఏ వ్యవస్థ, ఫ్యూడలిజం కానివ్వండి, ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్. వెన్ యూ టాక్ అబౌట్ క్రోనీ క్యాపిటలిజం అంటే ఏంటి? ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని వ్యవస్థీకృతంగా ఒకళ్ళ దగ్గర ఉండిపోవటం అనేది. రైట్. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, అంబానీలు, అదానీలు అంటాం. ఇప్పుడు ఎలక్ట్రికల్స్లో ఆంధ్రప్రదేశ్లో, మనం తెలంగాణలో కూడా ఈ 2-3 కంపెనీలు, షిరిడి సాయి లాంటి కంపెనీలు చేసే వ్యాపారాలు. దిస్ ఈజ్ క్రోనీ క్యాపిటలిజం. దీన్ని ఎట్లా అంటే సొల్యూషన్ ఇస్ దిస్. మన ఐడియల్ స్టేట్ ఏంటి? ప్రజలు స్వేచ్ఛగా బతకటం. దాని కొరకు మనం పోరాటం చేయాలి. నౌ హౌ డు వి ట్యాకిల్
ఒక అంబానీ, అదానీ ఇంత పెద్ద వ్యవస్థలు ఒక కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అంత శక్తి ఉన్నవాళ్ళు, రాష్ట్రాల్లో కూడా ప్రతి అంబానీ అదానీ ప్రతి రాష్ట్రంలో కూడా స్థానిక వ్యాపారస్తులు ఉంటారు. అండ్ ద ఓన్లీ మార్గం అసలు మనం సమాజం దానంతటా అది బతకదు. ప్రజలు చైతన్యవంతంగా ఉంటూ సమాజంలో జరిగే అన్యాయాన్ని ఎదుర్కొంటూ సమాజాన్ని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత ప్రజలది. రాజకీయం వ్యాపారం అంత ప్రపోర్షనేట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తున్నప్పుడు సమానం ఆర్ సేమ్ లెవెల్ బ్యాటింగ్ ఫీల్డ్ అనేది వ్యాపార వర్గాలకు ఎలా వస్తుంది? చాలా కష్టం, చాలా కష్టం. నా అది సమస్య. మీరు దానికి పరిష్కారం కనుగొనకపోతే దెన్ యూ విల్ స్టే పువర్. ట్రూ. ఇప్పుడు మనం చైనా మనకంటే 5 ఇంతలు ఎదిగింది, అమెరికా మనకంటే 5 ఇంతలు ఎదిగింది. ఈ సమస్య ఉంది మనకు. హౌ డు వి సాల్వ్ అనేది వీ హ్యావ్ టు సిట్ అండ్ ఫిగర్ అవుట్. ఈ సమస్య ఎందుకు వస్తుంది? ప్రధానంగా మనం ప్రభుత్వానికి అపారమైన శక్తులు ఆపాదించాం. వీ హావ్ గివెన్ ఎనార్మస్ పవర్స్ టు ద గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 50 లక్షల కోట్లు, తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3,25,000, 3,30,000, సమ్వేర్ ఇన్ దట్ రేంజ్. అట్లాంటి డబ్బు ప్రభుత్వాల దగ్గర ఉండి దానిపైన మళ్ళా అదనపు చట్టాల ద్వారా వచ్చే అధికారం, రైట్? దే విల్ డిసైడ్ స్కూల్ ఎవరు పెట్టాలో ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ఓకే. మెడికల్ కాలేజ్ ఎవరు పెట్టాలో ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలో ప్రభుత్వం డిసైడ్ చేయాలి. ఇవన్నీ ఉన్నప్పుడు అందరూ వాళ్ళ దగ్గరికి మనమే సృష్టించాము ఒక వ్యవస్థని. కరెక్ట్. సో వీళ్ళందరూ ప్రభుత్వం దగ్గర పోవటానికి ద సొల్యూషన్ ఈస్ స్టార్ట్ డీసెంట్రలైజింగ్, స్టార్ట్ డీరెగ్యులేటింగ్. ఓకే. ప్రభుత్వం దగ్గర నుంచి ఈ శక్తులు మీరు ఇప్పుడు విజయ్ గారుకి అద్భుతమైన ఈజ్ ఏ వెరీ ఎడ్యుకేటెడ్ మ్యాన్, హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇందా డెల్ అండి, మీరు లాస్ట్ పనిచేసి డెల్కి పనిచేశారు. యూ గెయిన్ గ్రేట్ నాలెడ్జ్. డెల్లో మీరు నేర్చుకున్న నాలెడ్జ్ మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక కాలేజ్ పెట్టాలనుకుంటారు. ఓకే. యూ కెనాట్. యూ హ్యావ్ టు రన్ టు ద గవర్నమెంట్. 10 మందిని పట్టుకోవాలి, బతిలాడుకోవాలి. అండ్ యాజ్ అ రిజల్ట్ యూ విల్ నాట్ డూ ఇట్. ఎవరు పెడతారు? మల్లారెడ్డి గారు పెడతారు. ఓకే. ఎందుకు పెడతారు? ఐఎమ్ నాట్ ఇన్సల్టింగ్ మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు ఎందుకు పెడతారు? ఆయన ఫోన్ ఎత్తే ముఖ్యమంత్రి మాట్లాడతారు, విద్యాశాఖ మంత్రి మాట్లాడతారు, విజయ్ గారు ఫోన్ చేస్తే ఎవరు మాట్లాడతారు. అండ్ యూ హ్యావ్ టు మేనేజ్ ద సిస్టమ్. నా వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ ప్రజలు ఎప్పుడైతే ఇది గుర్తిస్తారో దిట్ ఈస్ మై ఎఫర్ట్. నేను చేసే ప్రయత్నం ఏంటంటే ప్రజల్లో అవగాహన వచ్చి ప్రభుత్వానికి ఇటువంటి అధికారాలు ఇస్తే మనకే చాలా నష్టం జరుగుతుంది, దేశం అభివృద్ధి చెందదు. అండ్ దిస్ ఈస్ నాట్ న్యూ. వాట్ ఈస్ లిబరల్? పివి నరసింహరావు గారు తెచ్చిన లిబరలైజేషన్ ఏంటి? ఇదే కదా. అవును. వాట్ డస్ లిబరలైజేషన్ మీన్? చట్టాలు తీసేయటం. ఇన్ఫాక్ట్ అప్పుడే ఫస్ట్ టైం విదేశీ పెట్టుబడులు అన్న పేరు వినపడింది అదే టైంలో. సో దట్ ఈస్ ఇట్ ఈస్. నేను చెప్పేది ఏం కొత్త కాదు. 1990లో 91, 92లో వి యాక్సిడెంట్లీ హ్యావ్ టు, మనం దివాలా తీసాం కాబట్టి కొంత చేసాం. బట్ ఇట్ డెంట్ కమ్ ఫ్రమ్ కన్విక్షన్. నమ్మకంతో రాలేదు, తప్పక వచ్చింది, బలవంతంతో వచ్చింది. నౌ when people understand and do these things, it will get better. However, there is a worry that ప్రైవేట్ సెక్టర్ అంటే దోపిడీ వ్యవస్థ అన్నది సోషలిజం బాగా మన డిఎన్ఏలోకి ఎక్కిచ్చేసి. అండ్ దట్ హ్యాస్ టు గో. ఈ చట్టాలన్నీ ఆ భూతాన్ని చూపించి తీసుకొచ్చారు. సో యాడ్ టు దట్ అండి, ఇందాక మీరు ప్రభుత్వం దగ్గర నుంచి కొంత డీసెంట్రలైజ్ అవ్వాలన్నారు. ఓకే. డీరెగ్యులేట్. ఓకే. డీరెగ్యులేట్ అంటే చట్టాలను తీసేయటం, ఉన్న చట్టాలని రిపీల్ చేయడం, కొంత సరళీకృతం చేయడం అనేది. అందులో ప్రైవేట్ భాగస్వామ్యం కూడా కొంత ఉండాలనేది. అయితే ఇన్ వన్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూస్ మీరు చెప్పేది విద్య, ఉద్యోగం, వైద్యం కొన్ని సంస్థలు, కొన్ని అట్లీస్ట్ కొన్ని ప్రయారిటీస్ ప్రభుత్వాలు మేనేజ్ చేయాలి. అబ్సల్యూట్లీ నాట్ అని అన్నారు మీరు. యు అపోజ్డ్ ఇట్. విద్య, వైద్యం ఓకే కూడా ప్రైవేట్ వ్యవస్థలోనే. ప్రభుత్వం విఫలమై ఇప్పుడు నా సిద్ధాంతాలతో కాస్త దగ్గరగా మాట్లాడే ఏ రాజకీయవేత్త ఉన్నారంటే జయప్రకాష్ నారాయణ గారు. ఆయన అన్ని చెప్పి విద్యా వైద్యం మాత్రం ప్రభుత్వం దగ్గర ఉండాలంటారు. ఓకే. సో యూ డిఫర్ విత్ దట్? ఐ అబ్సల్యూట్లీ డిఫర్ విత్ హిమ్. విద్యా వైద్యమే ప్రభుత్వం అత్యధికంగా విఫలమైంది ఆ రెండింటిలోనే. మనకి పక్కన ఉన్న కేరళ కావచ్చు, తమిళనాడు మోడల్స్ మనం చూస్తే కేరళ స్టాండ్స్ అవుట్ రియలీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైమరీ, టెరిషరీ హెల్త్ కేర్ విభాగంలో. గ్రాస్ రూట్ లెవెల్లో డీసెంట్రలైజ్ చేసి వాళ్ళు ఎంతో కొంత మార్పు అనేది తేగలిగారు కంపేర్ టు అదర్ స్టేట్స్. సేమ్ అప్లైస్ టు తమిళనాడు, సేమ్ అప్లైస్ టు ఒడిషా. నేను చేసిన కొంత రీసెర్చ్లో ఇది అసాధ్యమైతే కాదు, సుసాధ్యం కూడా కాదు. బట్ రెగ్యులేట్ కనుక డీసెంట్రలైజ్ చేసి సాధ్యపడుతుంది ప్రభుత్వ నియంత్రణలోనే. సో అలాంటప్పుడు కంప్లీట్కి కొంత డైవర్సిఫై చేయడం అనేది రిస్క్ ఫ్యాక్టర్ కాదు. వెన్ యూ హ్యావ్ ఎ ఆప్షన్ టు రెగ్యులేట్ ఇట్ వెల్ అండర్ ది అంబ్రెలా, వై ఇన్వాల్వ్ సమ్వన్ అన్నది నా ప్రధానమైన డౌట్. కేరళ గురించి ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్లో
కొన్నిట్లో నేను విన్నాను. బట్ అగైన్ కేరళ ఇస్ అ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, వీ నెవర్ నో. బట్ ఈవెన్ ఇఫ్ యూ సే వాట్ యూ సే ఈజ్ ట్రూ, ద రియల్ క్వశ్చన్ ఈజ్, డూ యూ బిలీవ్ ప్రభుత్వ వ్యవస్థలో, పోటీ లేని వ్యవస్థలో ఓకే జీతాలు గ్యారంటీ? ఒక ఆసుపత్రి తీసుకోండి, డాక్టర్ ట్రీట్ చేసినా ట్రీట్ చేయకపోయినా, చికిత్స సరిగా చేసినా చేయకపోయినా, సర్జరీ కరెక్ట్గా చేసినా చేయకపోయినా పర్యవసనాలు ఉండవు ప్రభుత్వ ఆసుపత్రిలో. ఆ వ్యవస్థ పోటీ లేని వ్యవస్థ పనిచేస్తుందని మీరు నమ్మితే దెన్ ఇట్ ఈస్ ఓకే. ఐ డోంట్ రైట్. ఐ డోంట్. నౌ వెన్ యూ హ్యావ్ సో మెనీ స్టేట్స్, భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒకటో రెండు ఇంకో దానికంటే మెరుగ్గా పనిచేస్తాయి. ఓకే. ఇప్పుడు ఐటీ, హైదరాబాద్ వాజ్ నోవర్ ఇన్ ఐటీ. ఐటీ అంతా బెంగళూరు ఉండేది. మరి హైదరాబాద్లో వచ్చింది కదా, మా కేరళలో ఎందుకు రాలేదు? సంథింగ్స్ హ్యాపెన్ ఒక దగ్గర. దాని నుంచి కూడా మనం కొంచెం గుణపాఠాలు నేర్చుకోవచ్చు. కొంత ఆసుపత్రులను అభివృద్ధి చేయొచ్చు. బట్ ఐఎమ్ సెయింగ్ వీ నీడ్ ఎ రాడికల్ చేంజ్. సమూలమైన మార్పులు రావాలి. దాన్ని మీరు కొలమానంగా తీసుకోవడానికి లేదంటారు, అంటే రేషియో ప్రపోర్షనేట్ వైజ్ చూస్తే కనుక? అబ్సల్యూట్లీ నాట్. ఐఎమ్ సెయింగ్ మనం వెచ్చించే డబ్బుకి 10% కూడా రావట్లేదు మనకు హెల్త్ కేర్లో. ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిసి దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాయి. మీరు చెప్పింది ఒకవేళ మనం ప్రభుత్వ ఆసుపత్రులని అజమాయిషీలో ఉన్నవి కొంత ఇంప్రూవ్ చేయాలని అనుకుంటే, ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఎందుకు తీసుకొచ్చింది? ప్రభుత్వ అసలు అంత బాగుంటే అసలు ప్రజలు ఆరోగ్యశ్రీ ఎందుకు వాడుతున్నారు? ఆరోగ్యశ్రీ ఇస్ ప్రైవేట్ ఇన్సూరెన్స్. ఎండ్ ఆఫ్ ద డే సరే ప్రభుత్వం రన్ చేస్తుంది, దాంట్లో అవినీతి ఉంది. కానీ ఏం చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు? కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ పదమే తప్పు టెక్నికల్. కార్పొరేట్ వైద్యాన్ని సామాన్యుడి దగ్గర, అంటే కార్పొరేట్ వైద్యం మంచిదని మీరే చెప్తున్నారు కదా. దెన్ ఐఎమ్ జస్ట్ సెయింగ్ లెట్ us మేక్ ఇట్ ఎఫెక్టివ్. మీరు ఒప్పుకున్నారుగా. రాజకీయ నాయకులు అనటమే కాదు, ప్రజలు కూడా పరిగెత్తారుగా, ప్రజలు కూడా వాడుతున్నారుగా. మీకు ఇవాళ అవకాశం, మీకు వన్ ఆఫ్ మై ఎంప్లాయీస్ హ్యాడ్ అన్ యాక్సిడెంట్, మోకాలికి తగిలితే కామినేనికి తీసుకొచ్చాం నల్గొండ నుంచి. హీ డిడ్ంట్ వాంట్ టు గో టు ఉస్మానియా. ఆబ్వియస్లీ గాంధీకి వెళ్తా ఉస్మానియాకి వెళ్తా అనలేదు. అక్కడికి వెళ్ళి ఆరోగ్యశ్రీ కార్డు చూపించి చేయించుకున్నాడు ఇది నీ సర్జరీ. ఓకే, దట్ ఈస్ ద ప్రజలు చెప్తున్నారు మాకు ప్రైవేట్ వైద్యం నచ్చింది అని. సో ప్రభుత్వ వైద్యాలు. బట్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ వేర్ ఇస్ ద కాస్ట్ ఇష్యూ. ఓకే, మీరు ఇవాళ ఆరోగ్యశ్రీ మీద వెచ్చించే డబ్బుకి 5-6 ఖర్చు పెట్టవచ్చు ప్రభుత్వం. ఓకే, బై నాట్ సపోర్టింగ్ దిస్ ఫెయిల్డ్ సిస్టమ్. యూఆర్ యాక్చువల్లీ అడ్మిటింగ్ ఆన్ లైవ్ దట్ ఇది ఖచ్చితంగా విఫలమైన వ్యవస్థ అనేసి. దీన్ని బియాండ్ రిపేరా, లేదంటే ఇంకా ఈ సిస్టమ్ ఇక్కడతో ఎండ్ అయిపోవాలనేది? బియాండ్ రిపేర్ అనట్లేదు విజయ్ గారు, అంటే ఇట్ ఈస్ బియాండ్ రిపేర్, బట్ దెర్ ఇస్ మోర్. ఏమంటే ప్రభుత్వ ఆసుపత్రిలో, ఆ వ్యవస్థలోనే, ప్రభుత్వ ఆసుపత్రిలో దిస్ అప్లైస్ టు ప్రభుత్వ స్కూళ్ళకు కూడా. కరెక్ట్. పోటీ లేదు, జీతం గ్యారంటీ, రైట్, మీ పర్ఫార్మెన్స్ ఎట్లున్నా మీకు ఇబ్బంది లేదు అన్నప్పుడు ఎట్లా పనిచేస్తుందని అనుకుంటారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. Let us have an exchange. Okay. I am challenging you to tell me. Whereas ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్ని ఆసుపత్రులు మూతపడుతున్నాయి? చాలా మూతపడుతున్నాయి. మీరు ఏమన్నా మన పెద్ద పెద్ద సెలబ్రిటీ ఆసుపత్రులు కనిపిస్తాయి. There are so many hospitals that shut down, which could not compete. కొత్త ఆసుపత్రులు వస్తుంటాయి, చాలా మూతపడుతుంటాయి. రైట్. ఎందుకు? సరైన వైద్యం అందిస్తే బ్రహ్మాండంగా నడుస్తాయి, అందించకపోతే మూతపడతాయి. ఇట్స్ జస్ట్ సర్వైవల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంతే. దేర్ ఆర్ సెలబ్రిటీ డాక్టర్స్. రైట్. ఇప్పుడు స్టార్ హాస్పిటల్లో వాళ్ళు హార్ట్ సర్జరీస్ చేస్తారు. సన్ రైజ్ హాస్పిటల్లో నీ సర్జరీస్ చేస్తారు. 100లో చేస్తారు. వై? దే ఆర్ సో గుడ్ అట్ ఇట్. నోబడీ కెన్ బీట్ దెమ్. కేర్ ఆసుపత్రి దే సే ఈజ్ ఎస్పెషల్లీ క్రిటికల్ కేర్, యాక్సిడెంట్లు అట్లాంటప్పుడు ఎమర్జెన్సీ కేర్ బాగా చేస్తారు. సో దే విల్ సర్వైవ్, దే విల్ డూ వెల్. బట్ దెర్ ఆర్ అదర్స్ దట్ డోంట్ డూ వెల్. సో ఆ పోటీ వాతావరణంలోనే యుల్ గెట్ ద బెస్ట్. డాక్టర్లకు గుర్తింపు ఉంటుంది, ఆసుపత్రులకు గుర్తింపు ఉంటుంది, ప్రజలకు సరైన వైద్యం దొరుకుతుంది. కొంత పోటీతత్వం అనేది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను, అందులో దిస్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమరావతి దగ్గరికి వద్దాం. ఐ డోంట్ వాంట్ టు టచ్ అమరావతి యాజ్ అ సబ్జెక్ట్. ఎగ్జాంపుల్ బేస్ మీద తీసుకుంటే మీకు ఒక్కొక్క 100 ఎకరాలు ఉంది, ఒకరికి పిలిచి మీకు 100 రూపాయలకు భూమి ఇస్తున్నాను, మీరు వచ్చి వ్యాపారం చేయండి. అగైన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ సెక్టర్. ఇక్కడ వాళ్ళు వచ్చారు, వ్యాపారం పెట్టుకున్నారు. ఓవర్ ఐఎమ్ టేకింగ్ టీసీఎస్ అన్ ఎగ్జాంపుల్. 98 పైసలకు ఎంతో భూమి ఇచ్చేసారు. ఇదే టీసీఎస్ని బీహార్ పీల్చారనుకోండి, ఫ్రీకి ఇచ్చిన జీవితకాలం వెళ్ళదు. బికాస్ దేర్ ఇస్ నో టాలెంట్ హబ్ లేదన్నది విషయం వాళ్ళకి తెలుసు. నో వై ఆర్ సో బిహైండ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్? ఇక్కడ వాళ్ళకి ఎంతో కొంత లాభాపేక్ష లేకపోతే 99 పైసలు ఇచ్చారు కానీ వచ్చేయట్లేదు కదండి. జార్ఖండ్ లేదంటే ఛత్తీస్గఢ్ వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళరు. ఇక్కడ మన టాలెంట్ సోర్స్ ఉంది.
సో ఈ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఉండాలి, కానీ ప్రభుత్వం మోకరెళ్ళటం అనేది కొంత తప్ప, లేదంటే దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఎవరికి మోకరెళ్ళారు అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇంత ఇస్తాం, అంత ఇస్తాం, ఆ ఇన్సెంటివ్ ఇస్తాం, మీరు రండి ఇక్కడ పెట్టండి అంటే, జస్ట్ బికాస్ ఇన్సెంటివ్ ఇస్తున్నారు కదా అని ఏ కంపెనీ రాదని నేను అనుకున్నాను. సబ్జెక్ట్ కరెక్షన్, సబ్జెక్ట్ ఐ అగ్రీ విత్ యూ. అంత ఇన్సెంటివైజ్ చేయడం అనేది మొదటి దశలోనే, ఆర్ ఈజ్ ఇట్ హౌ ఇట్ వర్క్స్? అగైన్ ఐమ్ టాకింగ్ అబౌట్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్ డిఫరెన్స్. అమరావతిలో అసలు వాళ్ళకి భూములు ఈ పెద్ద పెద్ద కంపెనీకి ఇచ్చింది లేదు. దే ఆర్ ఆల్ ఫోకస్డ్ ఆన్ ఈదర్ వైజాగ్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కంప్లైంట్. ఇప్పుడు ఆ కృష్ణా, గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఉన్న ప్రధానమైన, నాట్ ప్రధానం, వన్ ఆఫ్ ద ఇష్యూస్ ప్రజల్లో ఉంది ఏంటంటే, అరే ఎన్ని వేల కోట్లు, 10,000 కోట్లు అంటారు, 70,000 కోట్లు అంటారు, 80,000 కోట్లు అంటారు, అన్ని ఇదర్ వైజాగ్ లో పెడుతున్నారు, లేకపోతే తీసుకెళ్లి అనంతపూర్, రాయలసీమ వైపు అని పెడతారు. అక్కడ తీసుకున్న మిడిల్ గ్రౌండ్ లో అసలు మీకు ఎక్కడ రావట్లేదు. అమరావతి అంటున్నారు కానీ అమరావతి ఈజ్ నథింగ్, ఈజ్ ఎ పిటెన్స్ కంపేర్ టు అసలు మీరు ఇచ్చే సబ్సిడీలు. ఒక కంపెనీకి 70,000, 50,000, 60,000 కోట్ల రూపాయల సబ్సిడీలు ఇస్తున్నారు. అమరావతి మీద మొత్తం పెట్టుబడే ఇనిషియల్ ఇప్పుడు 50,000, ఇప్పుడు కొంత పెరిగినట్లుంది. సో నో, అసలు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కంపెనీలను ఈ విధంగా ఆకర్షించడం ఎంతవరకు సబబు అని. వీఆర్ ఇన్ ఏ కాంపిటేటివ్ మార్కెట్ స్పేస్. మనం భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం, అంతర్జాతీయంగా పోటీ పడుతున్నాం. కంపెనీలకు ఏం కావాలి? లాభాలు. లాభాలు ఎక్కడ ఎక్కువగా వస్తాయంటే అక్కడికి వస్తాయి కంపెనీలు. సో ఆ లాభాలు ఇతర రాష్ట్రాల కంటే కొంచెం మనం మెరుగైన మార్గం చూపిస్తే దెన్ ఓన్లీ వీ కెన్ అట్రాక్ట్. టీసీఎస్ విల్ నాట్ కమ్ అండ్ పుట్ ఇట్ అప్ జస్ట్ బికాజ్ వి ఆస్క్డ్ అన్నట్లు. జస్ట్ బి మనం అడిగినందుకు మీరే చెప్పారు కదా, ఛత్తీస్గఢ్లోనో జార్ఖండ్లో పెట్టమంటే పెట్టరు. బట్ బెంగళూరులోనో, గుర్గాంలోనో, నోయిడాలోనో, అహ్మదాబాద్లోనో అడిగితే పెడతారు ఖచ్చితంగా. సో వీఆర్ నాట్ మనం ఛత్తీస్గఢ్ తోటి, జార్ఖండ్ తోటి మనం పోటీ పడట్లేము. గుర్గాం, నోయిడా, బెంగళూరు, చెన్నై టు ఎన్ ఎక్స్టెంట్, అహ్మదాబాద్ మోడీ గారు గుజరాత్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయన అక్కడ చేస్తున్నారు కాబట్టి అక్కడ కొంత పోటీ ఉంటుంది. సో వీఆర్ ట్రైన్ టు క్రియేట్ ఆ ఇన్సెంటివ్. అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి కొంత ఇన్సెంటివ్ ఇవ్వడం నష్టం లేదు. అయితే ఒక సమస్య ఎక్కడ వస్తుందంటే సెలెక్టివ్గా ఇవ్వటం. ఓకే, హౌ టీసీఎస్, వై నాట్ డెల్? ట్రూ. వై కాగ్నిజెంట్ అండ్ వై నాట్ విప్రో? ఓకే, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. యూ కాన్ సీ వ్యాపారస్తుల్ని సెలెక్టివ్ ఫేవర్స్ చేస్తే ఇట్ విల్ డూ ఎ లాట్ ఆఫ్ హార్మ్ టు అదర్స్. ఒక వ్యాపారానికి మీరు ప్రత్యేకమైన సహాయ సహకారాలు అందిస్తే ఇంకో వ్యాపారం మూతపడుతుంది. నేను దానికి మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఒకటి కోట్ చేస్తాను. అగైన్ ఐ థింక్ యూ కరెక్టెడ్ ఇట్, ఆర్ మేబీ నేను అండర్స్టాండ్ చేసుకున్న విధానం తప్పవచ్చు. లులు మాల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దట్ ఈస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ యాక్చువల్లీ నా మైండ్ లో అదే ఉంది మీకు చెప్పేటప్పుడు. సో ఇనిషియల్లీ వి ఆల్ వెల్కమ్డ్. ఒక పెద్ద వస్తుంది, ఇట్స్ నాట్ ఎ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ. వాళ్ళు ఒక సింపుల్ భాషలో జస్ట్ ఒక కిరాణా వ్యాపారం, పెద్ద కిరాణా వ్యాపారం. తర్వాత వెన్ వి రియలైజ్, మీ ఆర్టికల్లో నేను చూసాను ఎంత ఇన్సెంటివ్ ఇస్తున్నారు, ఎంత పొందుతున్నారు అన్నది. సో వుడ్ యూ సపోర్ట్ దట్ నోషన్ యాజ్ సచ్? అంటే అదే సేమ్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ ప్రిన్సిపల్ విజయ్ గారు నేనేమంటున్నానంటే, ఇప్పుడు లూలు మాల్ ఉంది, మరి విజయవాడలో దానికి దగ్గరలో ఏముందో నాకు తెలియదు. ఇనార్బిట్ మాల్ ఉంది అనుకుందాం. విజయవాడలో ఇంకేం మాల్ ఉందో నాకు తెలియదు కరెక్ట్గా. ఒక పెద్ద మాల్ విజయవాడలో, ఇంకో పెద్ద మాల్ ఉంది. వాళ్ళు ఒక 1,000 కోట్లు పెట్టి భూమి కొన్నారు విజయవాడ నడిబొడ్డులో, కొన్ని మాల్ కట్టారు. ఇంకొక 500 కోట్లు పెట్టి కట్టారు, 1,500 కోట్లు అనుకుందాం. లూలు వాళ్ళకి దాదాపు ఫ్రీగా వచ్చింది ల్యాండ్, కట్టడానికి 500 కోట్లు అయింది. వీళ్ళకి ఎంత అయింది పెట్టుబడి? 1,500 కోట్లు. ఇనార్బిట్ వాళ్ళకి, లూలుకి 500 కోట్లు అయింది. ఇనార్బిట్ వాడు ఎంత అద్దెకిస్తే బ్రేక్ ఈవెన్ అవుతాడు, లూలు వాడు ఎంతకు అద్దెకిస్తే బ్రేక్? ఎండ్ ఆఫ్ ది డే మాల్ కట్టి అన్ని రకరకాల రీటైల్ స్టోర్స్ అద్దెకి కిరాయికి ఇవ్వటమేగా. సో ఇతను 10,000కి ఇస్తే ఇతను 5,000కి ఇవ్వగలడు. ఎట్లా పోటీ పడతాడు? క్లియర్ మ్యాథ్ డిఫరెన్స్ ఉందండి. ఇట్ ఈస్ నాట్, అండ్ దట్ ఈస్ హౌ సబ్సిడీస్ ఆర్ వర్కింగ్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, ఒక ఇండస్ట్రియల్ కమిటీ ఏదో అంటాడు, ఓ క్యాబినెట్ కమిటీ అంటాడు, గ్రోత్ కమిటీ అంటారు అని. వీళ్ళు వచ్చారు, వీళ్ళు ప్రతిపాదన ఇచ్చారు, వీళ్ళకు 50,000 కోట్లు ఇచ్చేయండి, వీళ్ళకు 25,000 కోట్లు ఇచ్చేయండి. నా ఐ జస్ట్ గివ్ యూ సమ్ నంబర్స్ ఐ జస్ట్ పుల్డ్ అప్. సబ్సిడీలు ఎట్లా ఇచ్చారనేది. బీపీసీఎల్ ప్రభుత్వ రంగ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ కి 72,000 కోట్లు, 72,000 crores, which probably comes to about $7-8 billion. Adani data center, it's not Google. Google said we have nothing to do, you work with Adani. Vizag lo వచ్చే data center, దానికి 22,000 crores. Indosol, which is a Shirdi Sai company, they were given 41,000 crores subsidy. Out of that 14,000 crores is cash. జస్ట్ అక్కడ వ్యాపారం పెట్టినందుకు క్యాష్. ద సబ్సిడీ 60% ఆఫ్ ద ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్. మీరు పెట్టే పెట్టుబడులు 60% సబ్సిడీనే ప్రభుత్వం ఇచ్చేది. రిలయన్స్కి 13,000 కోట్ల సబ్సిడీ ఇచ్చారు.
ఆర్సిలర్ మిటర్ స్టీల్కి 27,000 కోట్లు, అండ్ ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్. అండ్ దీస్ ఆర్ నాట్ స్మాల్ నెంబర్స్. Right. ఆర్సిలర్ మిటర్ is a steel, integrated steel company. The other steel companies, Correct. Yeah. Tata Steel, Yeah. right? Correct. Jindal Steel. Right. I mean, these are phenomenal, great companies. Yes. Now, how will they compete if you give so much of subsidy? సో అంత డిస్పారిటీ అయితే అన్మ్యాచబుల్ డిస్పారిటీ. Right. Indosol, they are making solar panels. Yeah. ఎవరేం చేస్తారు? చాలా మంది చేస్తారు సోలార్ ప్యానల్స్. 60% సబ్సిడీ, 59.78%, 60%. 60% సబ్సిడీ. Touch. So if Vijay garu wants to set up a solar panel, he says, I got a brilliant idea. చైనాకి వెళ్ళాను, స్టడీ చేశాను, అద్భుతమైన ఆలోచన వచ్చింది నాకు సోలార్ ప్యానల్స్లో. అందరికంటే నేను 30% ధర తక్కువ చేయగలను, నేను ఫ్యాక్టరీ పెడతాను. Yeah. వాడికి 60% సబ్సిడీ వచ్చింది. మీరేం పోటీ పడతారు మీ 30% తోటి? Okay. You have a brilliant idea, but your idea has been killed. Okay. It is dead. Country lost. దట్ ఇట్స్ ఇన్సెప్షన్ ఇంకా అది. మీరు 30% తక్కువ చేయగలిగిన 60% సబ్సిడీ పడతారు, మీరు ఎక్కడ పోటీ పడతారు? లేదు. నేను ఇందాక చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు మీ ఫోన్ చేయండి, ఎత్తాడేమో. ఎత్తాడు కదా, ఆబ్వియస్లీ అండి. ఇండోసోల్ వాళ్ళు షిరిడి సార్లు చేస్తే ఎత్తుతాడు. Knowing that it's a big scam thing, of course we'll talk about it. No, I mean they gave money to him. Yeah. ఎలక్షన్ లో I don't remember the exact name. They gave him money before the elections. Okay. I'm not making things up because Now I that get you into talk legal about- trouble if I say it. Yeah. You know what I'm saying? Now that you talk about షిరిడి, మీ పోరాటం వాళ్ళ మీద ఎక్కడి వరకు వచ్చిందండి? యు ఆర్ ద ఫస్ట్ వన్ టు వాయిస్ అవుట్ నంబర్స్ వైజ్, స్టాట్స్ వైజ్ యూ పుల్డ్ అప్. తర్వాత మీరు ఏబి వెంకటేశ్వర గారి కపుల్ ఆఫ్ వీడియోస్ యూ వెంట్ ఎట్ రిప్రజెంటేషన్ ఆల్సో సబ్జెక్ట్ టు కరెక్షన్. షిరిడి Oh, సైడ్ no, we went to court. Now it is in the court, and it is very unfortunate. I'll tell you, they are so powerful. ఓకే. యూ టుక్ ఇట్ ఆన్ యువర్ ఓన్ అండి. Yeah. Okay. Because నేను తెలంగాణగా, సో లాయర్ ఫెల్ట్ ఇట్ ఈస్ బెటర్ ఏబి వెంకటేశ్వర గారు ఫైల్ ద కేస్. సో పిల్ వేసాం హైకోర్టులో. మార్చ్ ఆఖరిలోనే ఏప్రిల్ వస్తే తీసుకున్నారు, వాయిదా జూన్ కేసారు. ఓ ఓకే. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ హౌ అవర్ లీగల్ సిస్టమ్ వర్క్స్. ఆ వాయిదా రావడానికి కూడా ఓ 4 రోజులు వెయిట్ చేస్తే అప్పుడు వచ్చింది ఎప్పుడు. ఓకే. దాని తర్వాత వాయిదా వేసారు జూన్. అంటే ద నెక్స్ట్ హియరింగ్ ఈజ్ ఆన్ జూన్, అండ్ ఐ డోంట్ నో వేర్ అవర్ లీగల్ సిస్టమ్ హౌ ఇట్ వర్క్స్. ఐఎమ్ టెలింగ్ యూ, absolutely they are least bothered. ఓకే. No action has been taken. ఇప్పటికీ అదే కంపెనీ కాంట్రాక్ట్లో అదే ఇన్ఫ్లేటెడ్ రేట్లో ఇస్తున్నారు. ఈ జూన్ లోపు ఏదైనా కాంట్రాక్ట్ వచ్చినా వాళ్ళకి వెళ్ళొద్ది. నాకు ఈ సంవత్సరం ఒక ఇది ఇచ్చారు టెండర్, అండ్ లుక్స్ లైక్ సిమిలర్లీ దే ఆర్ ఎలిమినేటింగ్ ఆల్ ద కంపెనీస్. మరి చూడాలి, మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళకే ఇస్తారు. అంటే అసలు ఈ భయం, ఈ పరుగు బోద్ది, ఇవి ఏవి లేవు, వదిలేశారు అన్ని. దే హావ్ గివెన్ అప్. ఏపీఎస్పీడీసీఎల్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఆధారాలు ఇచ్చాము, చెత్తబొట్లు వేశారు. ఆర్టీఐ రిక్వెస్ట్లు ఇచ్చి ఈ టెండర్ ఎవరికి ఇచ్చారో కాస్త వివరాలు అంటే ఇవ్వరు. దే డోంట్ గివ్ ఎనీథింగ్. ఓకే. నన్ ఆఫ్ ద డీటెయిల్స్ దే గివ్. ఇట్ ఈస్ ఇల్లీగల్. మళ్ళీ నేను కోర్టుకి ఎంత మళ్ళీ ఇవ్వలేదని ఇప్పుడు 3 రిక్వెస్ట్ పెట్టాం ఆర్టీఐ. దే డోంట్ గివ్. వీ హ్యావ్ టు గో టు కోర్ట్ అగైన్. సి లింగులిట్కు 1-2 మంది ఉంటాం, బట్ దే హ్యావ్ ఎనార్మస్ రీసోర్సెస్. To fight them is like David versus Goliath. You know what I'm saying? But you still do, hoping that some change will come. I mean, we have to keep fighting. అది ప్రజల్లో స్పందన వచ్చి ప్రజలు ఎదురు తిరిగి చేస్తే అదో పద్ధతి. బట్ వీఆర్ నాట్ దేర్ యట్. అదే అంటున్నా. మనం కంఫర్టబుల్గా ఇంట్లో కూర్చొని అరే సమాజం బాగుపడట్లేదే, దేశం అభివృద్ధి చెంది, ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. అన్ఫార్చునేట్ మనం రాజ్యాంగం రాసేసాం ఇంకంతా నడుచుందని నడవదు. ఎందుకంటే రాజ్యాంగం పోలీసులు ఫాలో గారు, మన చట్టాలని ఫాలో కాని ఎవరంటే పోలీసులే. వాళ్ళు చేసినంత క్రిమినల్ యాక్ట్స్ ఇంకెవరు చేయరు. నిన్న టోల్ బూత్ లో చూపిస్తున్నారు ఎమ్మెల్యే, అతని పేరు కొట్టారు అతన్ని. అసలు ఏంటది? యూనో వాట్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ ఏంటి? చట్ట సభ అంటే చట్టాలు రాస్తారు. ఇన్ఫాక్ట్ దే ఆర్ కాల్డ్ లా మేకర్స్. చట్టాలు చేసేవాళ్ళు. చట్టాలు చేసేవాళ్ళు రోడ్డు మీద తెగబడి కొడుతుంటే అబ్సల్యూట్లీ నో రియాక్షన్ ఫ్రమ్ ఎనీబడి. జస్ట్ వాచింగ్ ఇట్ అండ్ రికార్డింగ్. అసలు బెంగళూరులో చూసారా మీరు అది? టీడీపీ వాళ్ళు స్టాండప్ కమెడీ, హృదయ విదారకం. ఇది ఏమన్నా తాలిబాన్ స్టేటా మనం ఉండేది? Slowly that is where it is going. See, రాజ్యాంగం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటది, సుప్రీం కోర్ట్ అప్హోల్డ్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆ పోలీసులు వచ్చేలా వాళ్ళు వెళ్ళిపోయారంట. వాట్ అబౌట్ ద హ్యూమిలియేషన్ దట్ ఫెలో హాస్ బీన్ పుట్ త్రూ? అసలు ఫస్ట్ అన్నదే అంత. మీరు వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ లో చూస్తే వాడు ఏమన్నాడు తెలుసా అండి? ఐ లుక్డ్ అట్ మిలానియా, I've seen her that widow look on her face అన్నాడు, సంథింగ్ టు దట్ ఎక్స్టెంట్. ఓకే. ఆఫ్టర్ ద షూటింగ్ అది అయిన తర్వాత ద కామెడీ ఐమ్ జస్ట్ సేయింగ్, ఆవిడ ముఖంలో ఒక విధవ కళ కనిపించింది. వాట్ డిడ్ షీ డూ? తెల్లారి ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని? ఇది చాలా
ఇది కామెడీ ఉండొచ్చు కానీ ఇది కామెడీ కాదు, ఇది చాలా చీప్, మరీ పర్సనల్ అటాక్. ఇది అసభ్యంగా ఉంది, బాగాలేదు. అరే అంత అభివృద్ధి చెందిన దేశంలోనే వాళ్ళు అంత సివిలైజ్డ్ గా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఒక స్టేట్మెంట్ తో అసలు వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ చూస్తే మీ తల తిరిగిపోద్ది. ప్రెసిడెంట్ ని ఆడుకుంటారండి, ఒక ఫుట్బాల్ ఆడినట్లు ఆడుకుంటారు దాంట్లో. పిచ్చి పిచ్చి జోకులు. అండ్ దే మేక్ హిమ్ సిట్ దేర్ గంటన్నర, దే విల్ రోస్ట్ హిమ్. Oh God. Right? What I'm saying is we should learn from them. Right. మనం ఆఫ్ఘనిస్తాన్ ని చూసి నేర్చుకోకూడదు. You know what I'm saying? Yeah. ఎవడు చేసినా మా కులాన్ని అంటావా ఒకడు, మా మతాన్ని అంటావా అంటాడు ఒకడు, మా రాజకీయ కొత్తగా వచ్చింది మా రాజకీయ నాయకుడిని అంటావా అని ఇంకొకడు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పోలీసులే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఏదో అన్నారని చూశాను. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఫనీ, బట్ సో వాట్, అన్నాడు. యూపీకి పంపించారు పోలీసుల్ని తీసుకురావడానికి. అదా ఇంపార్టెంట్? ఎన్ని మర్డర్లు, ఎన్ని చైల్డ్ అబ్డక్షన్లు, ఎన్ని రేపులు, దొంగతనాలు, మోసాలు లక్షల్లో ఉన్నాయి. మన డీజీపీ గారు ప్రతి సంవత్సరం ఇస్తారు ముఖ్యమంత్రి గారికి ఒక పత్రం, స్టేటస్ రిపోర్ట్. ఇన్ లాక్స్, లక్షల్లో ఉన్నాయి అన్సాల్వ్డ్ కేసెస్, స్టిల్ అన్ట్రేస్డ్ ఉన్నాయి. అసలు ఏమి ప్రోగ్రెస్ లేని కేసులు. ఏమండి ఆ వదిలేసి యూపీకి పంపిస్తాను పోలీసుల్ని, ఒక కమిటీని పట్టుకురమని. బుద్ధి జ్ఞానం ఉందా? ఇన్ఫాక్ట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ క్రైమ్. No, it's not a crime అండి. Just as a personal. That's what I'm saying. So you can come out and issue a statement saying ఇది చాలా అసభ్యం, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు, వ్యక్తిగత విషయం అనొచ్చు. ఒక స్వేచ్ఛా సమాజంలో, లైక్ ఇన్ ఫ్రీ సొసైటీ, భారతదేశం లాంటి ఒక ఫ్రీ సొసైటీలో బతికేటప్పుడు there is a price to pay. Yeah, of course. The price is, you have to tolerate insults. ఫ్రీడమ్ అంటే ఏంటండి? విజయ్ గారికి నచ్చేది, విజయ్ గారు గొప్పోళ్ళు, విజయ్ గారు మహానుభావుడు, విజయ్ గారు ఈజ్ ఏ గ్రేట్ ఇంటర్వ్యూవర్, ఇది చెప్పడం నాకు హక్కులు ఎందుకు? మీరు ఏమన్నారు కదా, మీరు సంతోషం కదా. మిమ్మల్ని తిట్టాలంటే కావాలి నాకు. అవును, హావ్ టు టేక్ సమ్ పర్మిషన్. అయితే మిమ్మల్ని తిట్టాలంటే నాకు చట్టం రక్షణ కల్పించాలి, మీ నుంచి నాకు హాని జరగకుండా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఫ్రీడమ్ టు ఇన్సల్ట్, ఫ్రీడమ్ టు క్రిటిసైజ్, రైట్? అది లేనప్పుడు విల్ బికమ్ అనదర్ చైనా. మీరు వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ, లెట్ మీ టచ్ ఆన్ అ సీరియస్ టాపిక్ అండి, బట్ అగైన్ సబ్జెక్ట్ టు మీ ఇంటర్వ్యూలోని ఒక భాగం నుంచి తీసి, నేను బ్రూట్ ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ గారు ఒక కామెంట్ ఉందండి రిగార్డింగ్ రిజర్వేషన్స్. సేమ్ బ్యాటిల్ ఫీల్డ్లో సేమ్ లెవెల్ బ్యాటిల్ ఫీల్డ్ లేకుండా మనం ఎంత ప్రయత్నించినా సరే, సో రిజర్వేషన్స్ అనేది తప్పు కాదు. సో మెరిట్ అనే దానికి ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇద్దరూ కలిసి ఒకే స్కూల్లో చదివితే ఓకే మార్కులు వచ్చిందంటే తీసేయాలి రిజర్వేషన్. అసలు ఆ బ్యాటిల్ ఫీల్డే లేదు, అంటే ఆ మెరిట్ యాక్సెస్సే లేదు. అలాంటప్పుడు ఆ ఫీల్డ్ వచ్చేంతవరకు రిజర్వేషన్స్ ఉండాలి, అంతగా తప్పదు అనేసి. బట్ దానివల్ల ప్రభుత్వం కొంత భారం మోస్తుంది, అదే ఒక బూచేగా చూపిస్తుంది. డూ యూ ఎవర్ థింక్ దట్ ఆ ఫ్యాక్టర్ని తీసేయటం అనేది ఇంకొక 30 ఏళ్ళు వేసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, సాధ్యపడుతుంది అంటారా? ఇవాళ ఉన్న వ్యవస్థలో ఇట్ డజంట్. బికాస్ మీరు ఖచ్చితంగా దాన్ని వాయిస్ అవుట్ చేశారు, దీనికి ఒక కాల పరిమితి ఎప్పటి నుంచైనా మొదలయ్యాలి అంటే, బెటర్ స్కూల్స్ ఇవ్వచ్చు, బెటర్ కాలేజెస్ ఇవ్వచ్చు. ఇవాళ ప్రభుత్వాలు ప్రజల మధ్య మనస్పర్ధలు సృష్టిస్తున్నాయి. కుల కార్పొరేషన్లు ప్రభుత్వాలే సృష్టిస్తుంది. బీసీ సెన్సస్ అంటారు. దే ఆర్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. రిజర్వేషన్స్ అవి కొత్త కులాలకి అవకాశం ఇచ్చినట్లేదు. నో వి యాక్చువల్లీ హ్యావ్ న్యూ కాస్ట్ టుడే. బీసీ, ఓబీసీ, ఈబీసీ, ఎస్సీలో మళ్ళీ రీకేటగరైజేషన్, ఇవన్నీ కొత్త కులాలు. మీరు పేపర్ చూస్తే పాత రోజులాగా కులాల పేరు మీద మాట్లాడతారు. బీసీ ఐక్యత, ఎస్సీ ఎస్టీ ఐక్యత, లేకపోతే బీసీ ఎస్టీ మైనర్, దీస్ ఆర్ న్యూ కాస్ట్. వీఆర్ క్రియేటింగ్ దెమ్. అండ్ ఒక పక్క కుల వ్యవస్థ ఉండకూడదు అంటూ నౌ 78 సంవత్సరాలుగా ఉంది. ఏం మారింది? అండ్ ఐ అడ్మిట్ దళితులు, ఎస్పెషల్లీ దళితులు, బీసీస్ ఐ నెవర్ కన్సిడర్డ్ యాక్చువల్లీ, ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ బ్యాడ్ టర్మ్ అండి, బ్యాక్వర్డ్ క్లాస్ అనటం. ఇంకా మరి నువ్వు ఫార్వర్డ్ ఎప్పుడు అవుతావు? అసలు పదజాలం, మార్గమైన పదజాలం, అది ప్రభుత్వం పెట్ట ఇంకా దుర్మార్గం. అండ్ బీసీస్ నాకు తెలిసి ఈ బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు వివక్షకు గురి కాలేదు. కొంత ఆర్థిక వెనుకబాటుతనం అది ఉండొచ్చు. ఒక మన గ్రామ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి ఒక స్థానం ఉండేది. కార్పెంటర్, పాటరీ, స్మిత్, ఐరన్ స్మిత్ చేసేవాళ్ళు, ఇట్లా రకరకాల కులాలు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు గ్రామాలు. ఇప్పుడు పెళ్లిళ్ళైనా కూడా మీకు ఒక చాకలు కంపల్సరీ ఉండాలి, కటింగ్ చేసేవాళ్ళు కంపల్సరీ ఉండాలి, అందరూ ఉండాలి పెళ్లిలో గ్రామాల్లో. సో బట్ దళితులతో వచ్చిన సమస్య ఏంటంటే ది బికేమ్ అన్టచబుల్స్, అంటరాని వాళ్ళగా చూశారు. ఊరి బయట పెట్టారు, ఊరు వెలివేశారు, ఆ ఫ్యాక్టరీ కొంచెం ఇంట్లోకి రానివ్వలేదు. మీరు తాగే గ్లాస్ లో నీళ్లు కూడా దే కెనాట్ డ్రింక్. ట్రూ, రైట్? సో ఫర్ జనరేషన్స్ దే వర్ లెఫ్ట్ బిహైండ్. బట్ నా ఆ వాదన ఏంటంటే 78 సంవత్సరాలు ఏం చేసాం?
రిజర్వేషన్స్ didn't fix it. ఓకే సో దే ఆర్ నాట్ వర్కింగ్. ఓకే, రిజర్వేషన్ గురించి ఆలోచిద్దాం. రిజర్వేషన్స్ ఓకే, దేర్ ఈజ్ నో క్వశ్చన్. మన సమాజం మనం అందరం కలిసి కట్టుగా ఎదుగుతూ సుఖ సంతోషాలతో సామరస్యంగా ఉండాలంటే రిజర్వేషన్స్ కెనాట్ బి దేర్. ఎవ్రీబడి షుడ్ బి ఈక్వల్. ఓకే బట్ టుడే ఆ రోజు రావాలంటే మనకు ప్రత్యేకంగా దళితుల అభివృద్ధి జరగాలి. ఓకే విల్ గెట్ రిడ్ ఆఫ్ రిజర్వేషన్స్, బట్ లెట్స్ figure out a way to develop them is my thing. And primarily my contention is they are not getting the right education. ఆ పరంగా ఇవ్వాల్సిన వసతులు కూడా ఇచ్చుంటేనే అట్లీస్ట్ ఈ అసమానత అదే మీరు ఎంతసేపు రిజర్వేషన్ల గోలే కానీ మీకు రిజర్వేషన్స్ ఆర్ ఇల్లాజికల్. ఓకే మీరు విజయ్ గారికి హార్ట్ సర్జరీ కావాలి, ఓకే ఒక ఓయూలో 100 ర్యాంక్ వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఒక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో స్కిల్ లేని డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఆబ్వియస్లీ దళితుడు అడిగినా పోరు, దళితుడు కూడా ఇక్కడికే వెళ్తా అంటాడు. రైట్. దెన్ వాట్ ఆర్ వి డూయింగ్? ఓకే మీరు యూ వాంట్ ఒక 100 స్టోరీల బిల్డింగ్ కడుతున్నారు, యూ నీడ్ ఎ సివిల్ ఇంజనీర్, యూ వాంట్ హైలీ క్వాలిఫైడ్, హైలీ స్కిల్డ్, బీట్ ఎనీ highly knowledge. Same thing. Yeah. So it is an absurd system. However, ఈ రోజు ఆ వ్యవస్థ 70 సంవత్సరాలు కానీ తీయమనట్లేదు నేను ఇవాళ. బట్ లెట్ us put a plan together so that the Dalit upliftment can happen. Right. And అది ఎడ్యుకేషన్ ద్వారా ఒకటి, 2 ఆంటర్ప్రెన్యూర్షిప్. సో వాళ్ళ పాత్ర మీరు అనేది దళితులకి నాణ్యమైన విద్య. రైట్. ఇవాళ మీకు ప్రైవేట్ సెక్టర్లో అగ్రకులాలకి ఇతర కులాలకి అందే విద్య దళితులకి అందితే అది ఒక సగం సమస్యకి పరిష్కారం. రెండవ సమస్య ఈ ప్రభుత్వ ఉద్యోగాల పిచ్చి ఓకే వదిలించుకొని ఉత్పాదక సెక్టర్స్, ప్రొడక్టివ్ సెక్టర్స్ లో దళితులు కనుక వస్తే ఇట్ విల్ చేంజ్ దేర్ హౌ దే లివ్ అండ్ హౌ దేర్ లైఫ్ స్టైల్. దోస్ ఆర్ ద 2 మెయిన్ థింగ్స్. ఓకే నౌ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ దళిత్స్ విజయ్ గారు గోయింగ్ టు ఐఏఎస్లు ఐపీఎస్లు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు ఫర్ వాట్? ఓకే దట్ ఈస్ మీకు అత్యంత తెలివైన వాళ్ళు ఏం చేయాలి? ఇండస్ట్రీలోకి రావాలి. దే షుడ్ సెటప్ ఎన్ ఐటీ కంపెనీ, దే షుడ్ సెటప్ ఎ ఫార్మా కంపెనీ, దే షుడ్ బి ఆంటర్ప్రెన్యూర్, దే షుడ్ బికమ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ క్రియేటింగ్ జాబ్స్ అండ్ బీ ప్రొడక్ట్. అంటే నాట్ ఆంటర్ప్రెన్యూర్ ఏదో సమాజానికి చేయమని అనట్లేదు. దట్ ఈస్ ద బెస్ట్ వే టు షో దట్ యు ఆర్ ప్రొడక్టివ్. ఒక వ్యక్తి సమాజానికి ఉపయోగం అంటే ఏంటి? వెన్ దే ఆర్ హైలీ ప్రొడక్టివ్, ప్రొడ్యూసింగ్, సమాజానికి అవసరమైనవి ఉత్పత్తి చేయడం. రైట్. ఆ స్కిల్ నేర్చుకోవాలి. ఇప్పుడు అమెరికా వాళ్ళు చేసినంత ఎవరు చేయట్లేరు, బికాస్ ఆఫ్ దట్ కల్చర్ ఆఫ్ ఆంటర్ప్రెన్యూర్షిప్. అది రావాలి. మీరు ఐఏఎస్లో ఐపీఎస్లో ఏం చేస్తారు మీరు? ఓకే లంచాలు, బెదిరింపులు, ఇదే కదా. యువర్ స్కిల్ హ్యాస్ గాన్ వేస్ట్. ఓకే మీకున్న మేధో సంపత్తి వృధా అయిపోయింది. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. ఐఎమ్ సెయింగ్ రిజర్వేషన్స్ హ్యావ్ టు గో. కానీ ముందు దళితుల్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలం అనేది మనం వి షుడ్ థింక్. సో యూ థింక్ బై అండ్ లార్జ్ ఇప్పుడున్న ఈ బీసీ కార్పొరేషన్స్ తీసుకుంది, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్స్ అనేది అనేక కోట్ల డబ్బు వెళ్ళింది అందులోకి. సో అంత వెళ్ళినా సరిపోలేదంటే డబ్బు సరిపోలేదా, లేదంటే చర్యలు సరిపోలేదా, లేదంటే అసలు ఆ వ్యవస్థే తప్ప? వ్యవస్థే తప్పు. అసలు కులాల పేరు మీద కార్పొరేషన్ లేదు సార్. బీసీ కార్పొరేషన్ అంటే కులం కాదు. ఒక్కొక్క కులానికి ఒక కార్పొరేషన్ చేసి దానికి చైర్మన్లని అవి చేస్తున్నారు కదండి. ఓకే. దళితులు అంటే కొంత వివక్ష గురయ్యారు, వాళ్ళకి కొంత సప్లాన్ ఏవో చేయాలి. అగ్రవర్ణాలకు కూడా కార్పొరేషన్ల, బ్రాహ్మణ్ కార్పొరేషన్, రెడ్డి కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, ఏంటిది? అండ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుంది. ప్రజల మధ్య మనస్పర్ధలు, ఒక పక్కనే కులం దుర్మార్గం, కులాల బేసిన ఆధారంగా వివక్ష ఉండకూడదు, ఇవన్నీ చెప్తూ మళ్ళీ ఈ కార్పొరేషన్లు ఏంటి? ఓకే, అట్లీస్ట్ ప్రభుత్వం అన్నా కలర్ బ్లైండ్ ఉండాలి కదా. క్యాస్ట్ బ్లైండ్. ప్లీజ్ గవర్నమెంట్ షుడ్ బి ప్రమోట్ చేయకూడదు. వీళ్ళే యాక్టివ్గా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్ సిటీలోకి వస్తే అసలు ఎవరికి తెలియదు, ఎవరికి సేమ్ బ్యాటిల్ ఫీల్డ్. దెన్ వై ఆర్ వి డూయింగ్ ఇట్? రైట్. నేనే ప్రభుత్వం ఎందుకు చేస్తున్నాను మీరు అడగచ్చు. కేవలం ఓట్ల కోసం, అరాచకం, జస్ట్ క్రియేట్ ద డివిజన్ అమాంగ్ పీపుల్ సో దట్ యూ గెట్ మోర్ ఓట్స్. మీ కులానికి ఇది చేసా, మీ కులానికి అన్ని భూములు ఇచ్చా, ఇక్కడ ఇన్ని కోట్లు ఇచ్చా, ఇది చెప్పుకోవటానికి తప్పితే దమ్ముడికి మనకి రావు. అండ్ ఇట్ ఈస్ నో బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్. నో బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ టు గెట్. ఐ విల్ కమ్ బ్యాక్ టు అమరావతి అండ్ ఫ్యూ ఆఫ్ ద టాపిక్స్ విచ్ ఆర్ ద లాస్ట్ 2 టాపిక్స్. బట్ ఇందులో ఉన్నారు కాబట్టి లెట్ మీ ఆస్క్ ఎ స్ట్రైట్ క్వశ్చన్ టు యు సార్. మీరు ఖచ్చితంగా కులాన్ని డబ్బుని విడదీయలేని బంధంగా చూస్తారు రాజకీయాల్లోకి. కానీ
what I heard from many sources, you are going to be in active politics. True or false? No, we are in the process of registering. పార్టీని రిజిస్టర్ చేసే పనిలో ఉన్నాం. అంత పెద్ద వాక్యూమ్ లోకి మీరు ఇందాక అన్నారు 2-3-10 మంది. సో యూఆర్ క్యారింగ్ అన్ ఐడియాలజీ అలాంగ్ విత్ యూ. దిస్ నథింగ్. మీకు డబ్బు బలం అయితే లేదు, సంఖ్యాబలం ఉందో నాకైతే తెలియదు. సబ్జెక్ట్ కరెక్ట్. Probably not. I mean, lot of people see and understand. It will be a work. ఓకే, బట్ కోట్ల ఖర్చు పెట్టేంత కెపాసిటీ లేవని, బట్ యూ హ్యావ్ గ్రేటెస్ట్ ఐడియాలజీ, నో డౌట్. ఈ రెండు బ్యారియర్ని చీల్చుకుంటాం వెళ్ళదు. అతిరథ మహారథులు కూడా కొంత ఛాలెంజ్ ఉంది. హౌ డు యూ సీ యువర్సెల్ఫ్? కొంత బెండ్ అయ్యే అవకాశం ఉందా, లేదంటే యూఆర్ స్ట్రైట్ యాజ్ యూ స్పీక్ రైట్ నౌ, లేదంటే కొంత పార్టీ అఫిలియేషన్ ఉంటుంది అంటారా? రాజకీయాలు ఆర్ మోర్ అబౌట్ ఐడియాలజీ బ్లెండింగ్ విత్ ప్రాక్టికల్ థింకింగ్. మనం మరీ రిజిడ్గా ఉండి అసలు నేను ఎక్కడ కొంచెం చేయను అంటే దట్ వుడ్ బి యూ విల్ నాట్ సక్సీడ్. హౌఎవర్ రిజిడ్ ఇన్ వాట్ సెన్స్? ఐడియాలజికల్ రిజిడిటీ ఉండకూడదు అంటున్నాను, కానీ కొంత కాంప్రమైజ్ కావాలి. ఇప్పుడు నేను ఐఎమ్ ఫర్ ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయండి, ఇందా దళిత గురించి మాట్లాడాను. ఐఎమ్ ఫర్ వౌచర్స్. ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు పెడుతుంది. ఓకే, అదే దళిత విద్యార్థికి నేను 50-60 వేలు ఇస్తాను, నీ ఇష్టం నా స్కూల్లో చదువుకోమని చెప్తాను. ఓకే, దట్ ఈస్ ఎ వౌచర్. ఓకే, వౌచర్ సిస్టమ్ అంటే ప్రభుత్వం పెట్టే ఖర్చు ₹1,00,000 తగలబెడుతున్నారు కదా ఆల్రెడీ. రైట్. వాడికి ఏం చదువు రావట్లేదు. రైట్. స్కూల్ టీచర్లే పంపించట్లేరు వాళ్ళ పిల్లల్ని. రైట్. నేను ప్రభుత్వ స్కూల్ టీచర్ గా నా పిల్లలు మాత్రం ఇక్కడ చదవద్దు. ఆ లోకల్ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు చదివించాడు ప్రభుత్వ స్కూల్ అంటే అంత దరిద్రంగా ఉన్నాయి. వాటిలో మనం ₹1,00,000 ఖర్చు పెట్టి చదివిస్తున్నాం. సో మీరు వాళ్ళకి 50,000, 60,000, 70,000 ఇస్తానండి, ఇచ్చి నీకు నచ్చిన స్కూల్లో చదువుకో అంటాను. ఓకే, రైట్. నౌ దేర్ మైట్ బి సమ్ కాంప్రమైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే, ముందు బాగా వెనకబడ్డ జిల్లాలు మొదలు పెడతాం, కొన్ని జిల్లాలు బాగున్న జిల్లాలు పక్కన పెడతాం. సో దెర్ కుడ్ బి సమ్ కాంప్రమైజ్ దట్ కెన్ బి స్టక్. ఇంకొక కాంప్రమైజ్, 100 స్టూడెంట్లు 20 టీచర్లు ఉంటారు. అక్కడ ఒక్కొక్క విద్యార్థి కొన్ని స్కూళ్ళలో ఒక్కొక్క విద్యార్థి 7, 8, 9, 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు సంవత్సరానికి. అట్లాంటి స్కూళ్ళు ఉన్నాయి. యూ కెన్ స్టార్ట్ దేర్. కొంత లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాలకు స్కూల్ మేనేజ్మెంట్ ఇవ్వచ్చు. అది దెర్ ఇస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ రిజిడిటీ. బట్ క్యారెక్టర్ వైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దెర్ కెనాట్ బి కాంప్రమైజ్. ఇవాళ భారతదేశంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఎవరిని నమ్మలేము. ఏ రాజకీయ నాయకుడు, ఇప్పుడు రాజీవ్ చద్దాన్ ఎవరు ఉన్నారు, పోయి బీజేపీలో దట్ ఈస్ వన్ లెవెల్. ద సెకండ్ లెవెల్ ఈస్ కరప్షన్, అవినీతి. అక్కడ మీరు రిజిడ్ గా లేకపోతే దెన్ యు ఆర్ లైక్ ఎనీబడి ఎల్స్. దేర్ యూ హ్యావ్ టు బి వెరీ ప్రిన్సిపల్డ్ గా నిలబడకపోతే ప్రజలకి నమ్మకం పోతుంది. సో మీరు అండ్ మై ఆఫరింగ్ టు దెమ్ ఈస్ వన్, ఆనెస్టీ. అది పెద్ద గొప్ప విషయం కాదు. ఆనెస్టీ ఇస్ అ డిఫాల్ట్ స్టేట్, విజయ్ గారు. కామన్ క్వాలిటీ కదా, అవును, అందరికి ఉండాల్సిన క్వాలిటీ. దాన్ని ఏదో పెద్ద చాలా బిరుదుగా అనట్లేదు, బట్ దురదృష్టవశాత్తు దట్ హ్యాస్ బికమ్ ఎ క్వాలిటీ దట్ యు నీడ్ టు టాక్ అబౌట్. ఓకే, సో అసలు అక్కడ ఎక్కడ తేడా రాదు. బట్ ఐడియాలజీలో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దెన్ మీరు బాగా కష్టపడి ఒక 5%, 6%, 7% వచ్చింది అనుకుందాం ఓట్ షేర్. రైట్. ఒక సీటు కూడా గెలవలేము. రైట్. ఓకే. దెన్ యూ హ్యావ్ టు వర్క్ విత్ సంబడి. యూ అండర్స్టాండ్? అర్థమైంది కదా మీకు? పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారండి సొంతంగా, 6.5-7% 7% దగ్గర ఒక సీట్ వచ్చింది. ఆ ఒక సీట్ కూడా పోయింది. రైట్. బట్ నెక్స్ట్ టైం అనుభవంతో జత కట్టారు, సీట్లు వచ్చాయి. బట్ వీఆర్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ఐడియాలజీ. సిద్ధాంతాలు నమ్ముకునే వ్యాపారంలో ఉన్నాంగా మేము. సో మనం సిద్ధాంతాల పరంగా కన్సెషన్స్ వస్తే దెన్ వీ షుడ్ అలైన్ విత్ సమ్ ఐడియాలజీ. ఇంకొక ఆయనకు 30 ఉంది, ఇంకొక ఆయనకు 10 ఉంది, మన దగ్గర ఒక 6-7 ఉంది. ఓకే, అరే బాబు కొంచెం మద్యం మీద పన్నులు తగ్గి, బికాస్ వీఆర్ అగైన్స్ట్ బీద ప్రజల దగ్గర నుంచి 600%, 500% పన్నులు వస్తుంది, దుర్మార్గం. ఆ పెట్రోల్ మీద కొంచెం ధరలు తగ్గి. ఓకే, ఈ విజయనగరంలోనూ అటు మా కడప, మా సుదూర ప్రాంతాలు ఎక్కడలో ఆ స్కూల్ అసలు బాగాలేవు, ట్రైబల్ ఏరియాస్లో బాగాలేవు అనుకోండి, ఒక 50 స్కూళ్ళన్నా పిల్లలకి వౌచర్స్ ఇవ్వండి. సో వీ విల్ నెగోషియేట్. సో ఆ కాంప్రమైజ్ ఇస్ ఇన్ఎవిటబుల్. మీరు ఎంతో కొంత టీడీపీకి అఫిలియేట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే రావచ్చేమో. రాజకీయ నాకు అసలు ఏ మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పండి. సో ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్. బికాస్ లాట్ ఆఫ్ దీస్ ఆర్ కామన్ సెన్స్. లెట్స్ సే వీఆర్ ఎ పొలిటికల్ పార్టీ. మనం కొంత నేలవిట్టి సామ్ చేస్తున్నాం, కొంత ముందుకు మనం వీఆర్ గోయింగ్ టూ ఫార్. బికాస్ మీ ఇంకా బిగినింగ్ స్టేజ్ లో అంత దూరం వెళ్ళకూడదు. బట్ లెటస్ మీరు అన్నదే నాకు ఒక మేమందరం కలిసి బాగా కష్టపడతాం, ఒక 5-6% ఓట్ షేర్ వచ్చింది విజయ్ గారు.
నేను ముందే టీడీపీ తోటి అలైన్ అవుతానంటే విల్ టీడీపీ రెస్పెక్ట్ మై, విల్ దే గివ్ వాట్ ఐ వాంట్? మీ బలం ఎప్పుడు చూడకుండా ఇస్తారు? మీ బలం ఎప్పుడు ఇస్తారు? నేను వైసీపీతో కలుస్తా అంటే ఇస్తారు. ఓకే. నా 5% నేను వైసీపీకి వెళ్తాను, లేకపోతే బీజేపీకి వెళ్తాను, కాంగ్రెస్కి వెళ్తాను అన్నాను అనుకోండి. Then so it would be stupid to say I will align with TDP. I'll tell you we why, should sir. create a situation, we should be prepared. Yeah. TDP, of course, if they are favorable terms, we will go. Yeah. But first of all, మన ఓట్ బ్యాంక్ సాలిడ్ ఉండాలి. మన ఎక్కడ మన బలం అనేది. మన బలం మనని ఫాలో వాళ్ళకి అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాం. అర్థం కావాలి, అరే వీడికి అమ్ముడు పోయాడరా, వాడికి అమ్ముడు పోయాడరా అంటారు. అది మన వాళ్ళకి అర్థం కావాలి. మన ఓట్ బ్యాంక్ సాలిడ్ గా ఉండి మనం ఎవరికి ఏమంటే వేస్తారు అన్న నమ్మకం మనకు కలిగిన రోజు, దెన్ నో టీడీపీ, నో వైసీపీ, హూ ఎవర్ గివ్స్ మీ వాట్ ఐ వాంట్. నాకు పెట్రోల్ ధరలు తగ్గించినోడు, నాకు జిఎస్టీ తగ్గించినోడు, నాకు ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఛార్జ్ దుర్మార్గం అండి. అది చేసేది లక్షలు దొబ్బుతారు. ఎందుకు? నేను మీకు ప్లాట్ అమ్మితే ప్రభుత్వానికి 5 లక్షలు ఇవ్వాలి. ఎందుకు? వాట్ సర్వీస్ ఆర్ యూ గివింగ్? సో ఐ ఆఫర్ కన్సెషన్. ఎవరు నేను బజార్లో పెట్టుకున్నా అండి కమాడిటీ, హూ ఎవర్ గివ్స్ మీ మోస్ట్ కన్సెషన్స్ ఐ విల్ సెల్. ఎందుకంటే మీరు 2 ఏళ్లలో ఐడియాలజికల్ గా చాలా పెద్ద ఫైట్స్ 3 విషయాలు వచ్చేసారు. ఒకటి బనకచర్ల, 2 షిరిడి సాయి, ఒకటి అయితే పోలవరం మీద యు బీన్ వాయిసింగ్ అవుట్. పోలవరం వీఆర్ జస్ట్ స్టార్టింగ్. పోలవరం ఇస్ ఎ డిజాస్టర్ ఇన్ మేకింగ్. అట్ ది సేమ్ టైం అమరావతి 2వ విడత ల్యాండ్ అక్విజిషన్ మీరు అవుట్ రైట్ గా మీరు తిరస్కరించారు. ఓకే, సి అమరావతి మీద మొదట్లో ఏమన్నా అంటే ఫేజ్ 2 మీద ఓకే రైతులే ఇస్తా అంటే బట్ నౌ దెర్ ఇస్ రీథింకింగ్. ఎస్పెషల్లీ ఫేజ్ 1 సరిగా జరగనప్పుడు ఫేజ్ 2 వీళ్ళు ఆ భూములు తీసుకుని ఏం చేస్తారో నమ్మకం పోయింది. అవును, ఇప్పుడు ప్రభుత్వం భూములు తీసుకుంటుంది, వాళ్ళకి ఏదో ప్రామిసెస్ చేస్తుంది, దాని తర్వాత ఈ భూములు పెద్ద వ్యాపారం అయిపోయింది కదా. ఎవరు కొడితే వాళ్ళకి మీరు చూడండి, దెర్ ఇస్ నో టెండర్, దెర్ ఇస్ నో ఇయ్యటమే. విజయ్ గారు మీరేం పెడదాం ఆసుపత్రి తీసుకో, కానీ మీరు వాళ్ళకి ఫ్రెండ్స్ అయి ఉండాలి. No, I'm not. No, what I'm saying is, okay, unless you are a friend, right, unless you know మీరు ఫోన్ ఎత్తి మీరు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి అంత ఉంటే మీకు వచ్చుద్ది, లేకపోతే రాదు. దట్ ఈస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. అండ్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఆల్రెడీ 50,000 ఎకరాలు ఉన్నాయి, ముందు చేయండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు అతి పెద్ద పోరాటాలకి సిద్ధపడుతున్నారు. పోలవరం ఇట్స్ అ మ్యాసివ్ సబ్జెక్ట్, అమరావతి ఇస్ అ మ్యాసివ్. మీరు ప్యూర్లీ సబ్జెక్ట్ మీద ఫైట్ దిగుతున్నారు. That is when it becomes very tough for you to align with any political party for that matter. అబ్బా ఈ పార్టీ వాళ్ళు సిద్ధాంతపరంగా చాలా టఫ్ ఉంటారు, వీళ్ళతో అలైన్ అవ్వలేము. Is it not going to be an isolation battlefield war? Fine, I don't care. See, but the point is పోరాటం అది సింపుల్ గా చెప్పాలంటే, ఎందుకంటే మీరు మీ పాలసీలో మారరు. ఇట్స్ ఎ వెరీ క్లియర్ ఫ్యాక్టర్. రాజకీయాలు పదవుల కొరకు చేయట్లేము. ఓకే, రాజకీయాలు కొన్ని ఆశయాలతో చేస్తున్నాం. ఆ ఆశయాలు సిద్ధించినప్పుడు తొక్కల పవర్ ఎవరికి కావాలి? ఓకే, ఒంటరైతే తుంటరైతే ఐ డోంట్ కేర్. ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ వాట్ ఐ వాంట్. ఇప్పుడు ఇవాళ ప్రతి రాజకీయ పార్టీని అడగండి. నేను ఎవరో ఎమ్మెల్యే గారిని కలిశాను, ఆయన మోడీ గారు కాస్త సన్నిహితుడు. మోడీ గారిని అడిగాడంట, మరి మీరు ఎన్నికల క్యాంపెయిన్ చేసినప్పుడు మినిమం గవర్నెన్స్, మాక్సిమం గవర్నమెంట్, మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్ అని ప్రచారం చేశారు కదా. అంటే కూర్చొని ఆయన ఇట్లా అంటాడుగా, ఆయన మేనరిజమ్స్ తో సహా చెప్తారు మోడీ గారు. ఎలక్షన్ క్యాంపెయిన్ ఒక ఎత్తు, పాలన ఇంకో ఎత్తు. నీకు అనుభవం వస్తే కానీ నీకు తెలియదు ఈ కుర్చీలో కూర్చోవడం ఎంత కష్టం నీకు అర్థం కాదు. ఈ కుర్చీలో కూర్చున్న తర్వాత చేసే పనులు వేరుంటాయి. అరే నీ కుర్చీ ఎందుకు? సో ఆ పరంగా చూసుకుంటే బిగ్గెస్ట్ ఫ్లాప్ నా దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ గారండి. జనసేన పార్టీ స్టూడ్ ఆన్ ఎ డిఫరెంట్ గ్రౌండ్ కంపేర్ టు రైట్ నౌ. సో అలా ఇప్పుడు మీ ఐడియాలజీ నేను చూస్తున్నప్పుడు ఓకే, ఐ హోప్ దిస్ స్టాండ్స్ ఫార్మ్. బికాస్ నేను ఒక 1 month బ్యాక్ సిపిఐ నారాయణ గారిని ఇంటర్వ్యూ చేశానండి. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ దర్ ఐడియాలజీ, మీకు తెలిసిందే అది. సో మీరు అట్లానే పట్టుకొని ఎవ్రీడే యూఆర్ ఫైటింగ్ విత్ సమ్ బిగ్ టాపిక్. అది దిస్ ఐడియాలజీ విల్ నాట్, ఇది ఐడియా నాది కూడా కాదండి, ఇది 2000 సంవత్సరాలుగా ఉంది. దిస్ ఇస్ నాట్ న్యూ. కమ్యూనిస్ట్ ఐడియాలజీ కొత్తది. దిస్ ఐడియాలజీ వాజ్ బోర్న్ ఇన్ చైనా and Adam Smith actually gave some shape, but there is nothing new I'm advocating, right? So it has been Lao Tzu, right? You can look him up, Lao Tzu. Okay. తర్వాత వచ్చాడు ఆయన మిస్టీరియస్లీ వన్ డే హీ ఫౌండ్, తన అనుభవాలు చూస్తే అదేంటి మన రాజుగారు ఎక్కడైతే చట్టాలు చేసి నియంత్రణలు పెట్టి అడ్డంకులు పెట్టలేదు, అక్కడే వ్యవస్థలు కానీ ఆ వ్యాపారాలు కానీ బాగా దే ఆర్ డూయింగ్ వెల్. అండ్ దెన్ రియలైజ్ గవర్నమెంట్ యాక్చువల్లీ ఇస్ అన్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ పీపుల్స్ అఫేర్స్. సో ఎంత తక్కువగా ప్రభుత్వం ఉంటే అంత మంచిది అనేది ఇప్పటిది కాదు, అది లావ్స్ టైం నుంచి. సో ఐడియాలజీ పరంగా దెర్ ఇస్ నో ఫ్లెక్సిబిలిటీ. ఓకే, కొంత కాంప్రమైజ్. ఎందుకంటే
ఫర్ ఎలక్ట్రల్ ఇప్పుడు నాకు 10 కావాలండి, నాకు 1 వస్తుందా 0 వస్తుందా అని ఆప్షన్ ఇచ్చినప్పుడు ఐ టేక్ 1 కదా. ఆబ్వియస్లీ అది మరీ స్టూపిడిటీ అవుతుంది. ఇప్పుడు నాకు 10 కన్సెషన్స్ కావాలి, 10 నీకు కుదరదు, నీ 5% లింగులిటికి నీకు 10 ఇవ్వను, 1 ఇస్తాను, పట్టు విడిపో కదా, 0 కంటే 1 తీసుకుంటాం. సో దట్ వే we will take. We will not be sold out at any cost. I mean, అది అసలు లేదు. It is not going to happen. So I'll not touch on this Mavigan given all that is very subject to ఎవరి ఒపీనియన్ కాడికి. సో ఇన్ సింపుల్ టర్మ్స్, మీకు అమరావతి ఫస్ట్ ఐడియా వచ్చినప్పుడే డిడ్ యూ నాట్ ఫీల్ ఇట్స్ ఎ సెంట్రలైజ్డ్ ఐడియా ఆర్ యూ స్టిల్ అడ్వకేట్? ఒకవేళ రెండో విడత భూసేకరణ అనేదే లేదనుకుందాం అండి, ఫస్ట్ దాంతోనే సరిపెట్టుకున్నారు అనుకుందాం, వుడ్ యూ స్టిల్ వాచ్ ఫర్ ఇట్ అండి? ఓకే, వాళ్ళే స్వతంత్రంగా ఇచ్చేసారు కదా, మనకి ఎందుకు, చూద్దాం డెవలప్మెంట్. డస్ ఇట్స్ నాట్ స్టిల్ కమ్ అండర్ సెంట్రలైజ్డ్, వ్యవస్థీకృతంగా అభివృద్ధి అవటం అనేది? అప్పుడు మీరేమనుకున్నారు? అమరావతి ఐఎమ్ డాక్యుమెంటెడ్. అమరావతి ప్రపోజల్ వచ్చినప్పుడు ఐ అపోజ్డ్ ఇట్. ఓకే. ఆ ప్రాంతానికి కొంత చరిత్ర ఉంది. నవ్ ఐ కమ్ అరౌండ్. ఒకటి నిర్ణయం జరిగిపోయింది, ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా వెళ్ళటం అనేది పిచ్చితనం. లెవెల్ 1. లెవెల్ 2, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ తీసుకుంటే దట్ విజయవాడ గుంటూరు ఈజ్ రైట్ ఇన్ ద మిడిల్, ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమ. నెంబర్ 3, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్ కాదు. ఫస్ట్ మద్రాస్ ప్రదేశ్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఎంచుకున్న దాంట్లో విజయవాడ రీజన్ వాజ్ గోయింగ్ టు బి ద క్యాపిటల్. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాల గొడవ ఏదైతే ఉందో, దట్ రీజన్ ఈజ్ సీన్ యాజ్ ఏ కమ్మ డామినేటెడ్ ఏరియా. ట్రూ. అండ్ దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ ఫర్ అపోజిషన్ టుడే. చాలా మంది ఎన్నో ఉపన్యాసాలు ఇస్తారు, బట్ కోర్ థింకింగ్ బిహైండ్ ఇట్ ఈస్ ఒక కమ్యూనిటీ లాభం అనేది ఇట్ ఈస్ ప్రూవెన్. అంటే ల్యాండ్స్ వైజ్ చూసుకుంటే యాక్చువల్లీ ఇట్ టర్న్స్ అవుట్ నాట్ టు బి ట్రూ. అమరావతిలో భూములు చూసుకుంటే కమ్మ కమ్యూనిటీకి భూములు ప్రధానంగా ఉన్నట్లు లేదు. యాక్చువల్ మెజారిటీ లార్జ్ సెక్షన్ ఇస్ ఓన్డ్ బై దళిత్స్ అండ్ అదర్ క్యాస్ట్. దేర్ లాట్ ఆఫ్ మిత్స్. ఇవాళ మన వ్యవస్థలు ఏంటంటే దే జస్ట్ స్ప్రెడ్ ఎ వర్డ్. డిఎస్పీలు అందరూ ఒకటే కులానికి చెందిన వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ పోయి కంప్లైంట్ ఇచ్చారు ఒకసారి, విచ్ అటర్లీ అబ్సల్యూట్లీ ట్రూ. ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ మోర్ రెడ్డిస్. అసలు దాంట్లో ఒక్కడున్నాడో ఒక్కడు కూడా లేడో ఏదో. సో the other things, as long as you understand these dynamics, then you can make up your mind whether it Amaravati is not. My view is, okay, initially I opposed it, but decision is made, land has been acquired, it's a point of no return. ఈ కుల రాజకీయాల కొరకు దాన్ని అడ్డుకోవటం అనేది షియర్ మ్యాడ్నెస్. సో అమరావతి నేను ఫేజ్ 2 మై యాక్చువల్లీ ఏబీవీ గారు చేసిన సజెషన్ నేను ఏకీభవించాను ఆయనతో. అమరావతి ఈజ్ కోర్ క్యాపిటల్. 50,000 ఎకరాలు ఏదో చేశాను. ద రెస్ట్ ఆఫ్, నేను ఎందుకంటున్నానంటే రైతులకు కూడా చెప్పేది ఏంటంటే, మాస్టర్ ప్లాన్ ఏమంటే రామావరం నుంచి రోడ్లు వస్తున్నాయి, ఓకే, యూ జస్ట్ గివ్ ఎ మాస్టర్ ప్లాన్. భవిష్యత్తులో వచ్చే 30, 40, 50 ఏళ్లలో ఈ రోడ్లు ఇట్లా వస్తాయి, రైట్? ఈ డ్రైనేజీలు, ఈ పవర్ లైన్స్, రైలు వగైరా, యూ పబ్లిష్ ఎ ప్లాన్ and let people develop their own lands. Okay. ఎందుకు మీకు 10 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చి మీకు ప్రభుత్వం 1-2 ఎకరాలు మీకు ఇవ్వటం? అండర్స్టూడ్. ప్లాన్ వై? రైట్. జస్ట్ ఇప్పుడు హైదరాబాద్ అంతా ప్రభుత్వం కొన్ని డెవలప్ చేసిందా? నో. ప్రభుత్వం పెట్టుబడి పెట్టి చేసింది అయితే ఏం లేదు నాకు తెలిసి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తప్పి కొంత ఇన్సెంటివ్స్ ఇచ్చారు కాదనట్టు, రైట్? బట్ దెన్ ఆఫ్టర్ దట్ ఇట్స్ అ మాస్టర్ ప్లాన్, రైట్? అండ్ రైతులు విపరీతంగా లాభం పొందుతారు. ఎందుకు 75% ల్యాండ్ది ఇచ్చేసి 25% ఉంచుకొని వీళ్ళు ఉదారంగా వీళ్ళకి ఇచ్చుకోవటానికి ఆ భూమి. ఓకే, అండర్స్టూడ్. ఫస్ట్ కోర్ క్యాపిటల్ చేస్తా ఉన్నారు, చేశారు, అయిపోయింది. ఓకే, ఫేజ్ 2 ఫేజ్ 3 పబ్లిష్ అ మాస్టర్ ప్లాన్, రైట్? జస్ట్ టెల్ వేర్ ద మేజర్ రోడ్స్ ఆర్, మైనర్ రోడ్స్ ఎక్కడ, మేజర్ రోడ్స్ ఎక్కడ, డ్రైనేజ్ ఎట్లా వస్తాయి బాబు, ఇది ప్లాను, ఇగో జీపీఎస్ లొకేషన్తో సహా, ఇగో ఇక్కడ వెబ్సైట్లో పెట్టాం, ఇక మిగిలిన మీరు అమ్ముకున్నట్టు. మీరు రోడ్డు మధ్యలో బిల్డింగ్ కడితే కూరగొట్టేస్తాం. ఇప్పుడు కాదు, 20 ఏళ్లలో, రైట్? ఇవి రోడ్లు, ఇది స్ట్రక్చర్, దీని ప్రకారం మీ ఇష్టం చేసుకుని పోనారండి. రైతులు విల్ బి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళే వ్యవసాయం ఆపనవసరం లేదు. అందరు కూడా అదే కదా, 3 పంటలు అని శుభ్రంగా వ్యవసాయం చేసుకోండి, ప్లాట్లు చేసుకోండి, కట్టుకోండి. ఇట్స్ అ గ్రేట్ వే టు ఈవెన్ బ్రింగ్ ద ల్యాండ్ ప్రైసెస్ డౌన్. ఇప్పుడు అందరు కూడా చేసి అమరావతి ధరలు పెరిగాయంటే యూ ఇంక్రీజ్ ద సప్లై. భూములన్నీ మీరు చేతిలో పెట్టుకుంటే హూ విల్? అండ్ డూ యూ ట్రస్ట్ విజయ్ గారు? ఇప్పుడు ఇన్ని చూసాం కదా, రాజకీయ నాయకులు భూములు పారదర్శకంగా ప్రజాశ్రేయస్తోటి ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వచ్చేటట్టు ఇస్తాడా? విజయవాడ నడుబొడ్లోనే ఇచ్చి పారదొబ్బారు మీరు.
₹1000 ఎట్లిస్తాం అనుకుంటారు? అవును. నో వే, దెర్ ఇస్ నో వే. వాళ్ళకి ఎందుకంటే ఎన్నికలు అనగానే వాళ్ళకి 10,000 కోట్ల రూపాయలు కావాలి కాబట్టి ఫేవర్స్ కావాలి. Right. ఇటు నుంచి ఇస్తారు, అటు నుంచి చేస్తారు. Are you still fighting against EVMs అండి? Or you're in favor? Absolutely. You're in favor. Oh no. You want to go back to the traditional way? No, not traditional way. See, ఒక ఈజీ వే నేను చెప్తాను. ఇవాళ ఈవీఎంలో చాలా మందికి నమ్మకం లేదంటే అరే నేను ఓటు వేస్తే ఎడిపోతుంది అనేది. అసలు ఈవీఎం పనిచేస్తుందా లేదా, ఈవీఎం ఓటును మ్యానిపులేట్ చేస్తుందా, అనేక సందేహాలు ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ గుడ్ క్రెడిబుల్ ఎక్స్ప్లెనేషన్స్ ఆల్సో దట్ ఐవ్ హర్డ్. మనం ఓటేస్తామండి, ఓ స్లిప్ వచ్చింది, ఇంత చిన్న డబ్బా ఉంటుంది, దాంట్లో ఇంత చిన్న సైన్, ఇట్లా లైట్ వచ్చింది, ఏంటది? Why make it so complex? Why make it so complex? Okay. మీరు బటన్ వస్తున్నారు, మంచి స్లిప్ వస్తుంది, అది ఏమీ కనిపించదు. ఓ డబ్బా మీకు ఒప్పేయకండి, లోపల ఏం కనిపించదు మీకు. ఓ బటన్ వస్తా అంటాడు, బటన్ వస్తాం, కింద ఎక్కడో, నాకు అసలు చాలాసార్లు తెలియదు కూడా తెలియదు ఆ కింద వచ్చిందని. మనం ఇక్కడ వస్తాం, ఇక్కడెక్కడ ఉంటుంది ఒకటి, ఓ చిన్న విండో, దాంట్లో ఇంత స్లిప్. వాట్ ఈస్ ఇట్? Too complex. యూఆర్ ఏ టెక్నాలజిస్ట్. ఎందుకు? ప్రింటింగ్ మెషినే కదా, అంతకంటే సింప్లర్ మెషిన్ ఇంకేం ఉండదు కదా. వాట్ ఒక సజెషన్, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ ద వే టు డూ. యూ ప్రెస్ ఎ బటన్, యూ గెట్ ఎ కార్డ్ విచ్ సేస్ హూ యూ ఓటెడ్ ఫర్. యూ గో పుట్ ఇట్ ఇన్ ఎ ఫీడర్. ఓకే, అక్కడ స్టోర్ అయి ఉంటుంది. దట్స్ వన్ వే, వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ వెరీ క్లీన్. మీరు టీడీపీ ఓటేయాలనుకో, బటన్ వస్తాను టీడీపీ ఓటు, స్లిప్ వచ్చిందో కార్డ్ వచ్చింది, తీసుకొని ఇంకో ఫీడర్లో పెట్టండి, అయిపోయింది, సరిపోయింది కదా. ఓకే, ఇట్స్ ఈజీ. ఈ ఈవీఎం గొడవలు లేకుండా, దట్స్ వన్ వే. బట్ ఇట్ డజంట్ హ్యావ్ టు బి దట్ వే. లెట్ us go around the world. ఇప్పుడు ఇండియాలో అండి, ఇంతకుముందు సింగపూర్లో ఎప్పుడు ఉండదు, సింగపూర్ అనుకున్నాడు. మీరు అమెరికా కాదు, ఆఫ్రికా కాదు, ఎక్కడ పోయి వచ్చినా దేర్ ఈస్ నో ఇమిగ్రేషన్ నౌ. యూ జస్ట్ వాక్అవుట్. రైట్, బికాస్ నౌ దే డిడ్ ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్. రైట్, నేను సైన్ అప్ చేశాను, బ్యూటిఫుల్ థింగ్. వస్తామా, దిగుతాం, బయోమెట్రిక్ స్కాన్ చేసింది, వెళ్ళిపోద్ది. మరి మనకు టెర్రరిస్టులు వస్తారా, ఎవరు వస్తారా, ఈ భయం కదా. నీకు అక్కడనే అంత నమ్మకమైన వ్యవస్థని నువ్వు నిర్మించగలిగినప్పుడు ఓటింగ్కి ఎందుకు వాడుకోలేవు? ఓకే, అసలు బూత్లు ఎందుకు? హూ డజంట్ హ్యావ్ ఎ ఫోన్? ఓకే, జస్ట్ డూ ఇట్. హూ కెన్ యూ నాట్ డూ బయోమెట్రిక్? యాజ్ అ టెక్నాలజీస్ మీకు తెలుసు కదా. ఇన్ఫాక్ట్ దేర్ వాజ్ వన్ ఒక ఎక్స్పెరిమెంట్ అనుకున్నారండి, బట్ అగైన్ అది ఫెయిల్యూర్ మోడల్ అవుతుంది. అసలు డూ ఇట్ ఆన్ యువర్ ఫోన్. మిగిలిన 10% పెట్టండి. సరే, ఎక్కడో ఎవరికో లేదు, సార్ పెట్టండి ఎలక్షన్, కానీ ఎందుకు మిగిలిన ఆన్లైన్ వేసుకోమనండి ఓట్లు. దేర్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ వేస్ ఆఫ్ వ్యాలిడేటింగ్ పీపుల్. అరే లక్షలు, వేలు, కోట్లు వరదలై ప్రవహిస్తున్నాయి ఆన్లైన్ డబ్బులు. ఫేజులుగా ఎలక్షన్ కండక్ట్ చేయడం అనేది ఏంటి దరిద్రం? సో దేర్ ఆర్ ఫెంటాస్టిక్ సొల్యూషన్స్. మీరు ఓటు వేస్తారు, మీ ఓటు మీకు కనిపించుద్ది. ఎనీ నెంబర్ ఆఫ్ ఎలక్షన్ ముందు వరకు మీరు ఓటు మార్చుకోవచ్చు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ ఓటు చూసుకోవచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ డూ విత్ టెక్నాలజీ అండ్ ఇట్ హెస్ బికమ్ చీప్. పాత్రలో ఒక ఈఆర్పీలు పెట్టి hundreds of millions of dollars అట్లేం లేదు. ఇట్ హెస్ బికమ్ సింపుల్. సో ఇట్ హ్యాస్ టు బి చేంజ్డ్. ఇంతమంది ఈవీఎంలు అడిగారు కాబట్టి చెప్తున్నాను. కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పిచ్చిగా కూడా చేశారండి బీజేపీ వాళ్ళు, వద్దు అనేసి, ఈవీఎంలు వద్దని. సుబ్రహ్మణ్య స్వామి రోట్ ఎ బుక్. ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి అసలు ఏమి సర్కస్లు చేశాడండి సుబ్రహ్మణ్య స్వామి, ఎంత గొడవ చేశాడు మీరు నమ్మరు. యూ హ్యావ్ టు, అందరూ మర్చిపోతారు. యూ గో టు యూట్యూబ్ అండ్ సే సుబ్రహ్మణ్య స్వామి ఎలక్షన్ కమిషన్ అనండి, ఆ వీడియోలన్నీ వస్తాయి మీకు. దెన్ జీవీఎల్ రోట్ ఎ బుక్, బీజేపీ లీడర్ జీవీఎల్. టుడే దీస్ గైస్ డోంట్ టాక్. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు గొడవ చేస్తారు. బట్ ఎఫెక్టివ్లీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇద్దరికీ నమ్మకం లేదు వ్యవస్థ మీద. ఓకే, కేసును కనుక పరిగణన తీసుకుంటే మొన్న పరకాల ప్రభాకర్ గారు వైర్ ఇంటర్వ్యూలు అనుకోండి చెప్పారు ఫస్ట్, ఈ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ పరంగా చూస్తే. సో రికాల్ ఆప్షన్ అయితే లేదు సార్, దట్స్ ఇంపాసిబుల్ నౌ, క్యాన్సిల్ అయితే అవ్వదు. ఐమ్ జస్ట్ సేయింగ్ ఇట్ ఈస్ సస్పిషియస్ బట్ వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ హ్యాపెన్. మనకు నమ్మకం లేదు కానీ దొంగతనం అన్న ఆధారాలు, కంక్లూజివ్ ఎవిడెన్స్ ఇస్ నాట్ దేర్. బట్ వుడ్ యు నాట్ కౌంట్ దోస్ ఆయన చెప్పిన ప్రమాణాలు, అంటే 7 to 11 ఎంత పెరిగింది, మరి 1 వరకు ఓటింగ్ ఇంత శాతం పెరిగింది, అన్యూజువల్ ఉంది? లేదు. ఈ వాదనలో ఈ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఓకే, ఈ వాదనలు సుప్రీంకోర్టు ముందు చేశారు. ఓకే, ఒక ప్రధానమైన ఇష్యూ ఎక్కడ వస్తుందంటే 7 నుంచి 10కి ఓటింగ్ అని ఏదైతే అంటున్నారో, the argument that was made by the government in the Supreme Court is this voting has not happened from 7 to 10. Okay. 7 to 10 report చేశారు. Voting might have happened prior. You understand? The aggregate అంతా ఇప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు మీకు ఓటు పడగానే అట్లా రాదు కదా.
కొంత టైం కొంత టైమ్ ఇన్ అక్యుములేటింగ్. అండ్ ఇన్ దిస్ ఈ దేశంలో ఇంత పెద్ద దేశంలో ఇన్ని ఓటింగ్ కేంద్రాలు ఉన్న దగ్గర కొందరు ముందు చేస్తారు, కొందరు వెనక చేస్తారు, అట్లా రకరకాలుగా వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మేము కన్సాలిడేట్ చేస్తాం. అది మళ్ళీ ఒక దగ్గర రాదు, జిల్లాకి వెళ్ళుద్ది, జిల్లా నుంచి రాష్ట్రానికి వెళ్ళుద్ది, రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్ళుద్ది, మళ్ళీ వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి. బట్ దెర్ ఈస్ స్కోప్ ఫర్ ఎనీథింగ్ కుడ్ హ్యాపెన్. నేనేం కాదనట్లేదు. ఐ మీన్ రాజకీయ నాయకులు చూస్తున్నాం కదా, అసలు ఎన్నికల్లో గెలవడానికి దేనికైనా తెగిస్తారు. అండ్ మనం మోడీ గారినే చూస్తున్నాం కదా, ద వే ఎలక్షన్ కమిషన్ ఈజ్ బీయింగ్ మేనేజ్డ్. అండ్ మీరు మొన్న ఏపీలో చూసాము, టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళ మద్దతు కోసం 0.5% పార్టీ బీజేపీ తలకిందులు తపస్సు చేశారు, బతినాడుకోవటం, బాబా మాతోడు గల బాబా. ఎందుకు? ఐ మీన్ యూ గెట్ దేర్ హెల్ప్ ఫర్ ఎలక్షన్స్. సెంట్రలైజ్డ్ వస్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈజ్ వర్కింగ్ ఫర్ మోడీ గారు. సో యు ఆర్ వెరీ షూర్ అబౌట్ ఇట్? నో, సి దిస్ కేస్ అనదర్ కేస్ సుప్రీం కోర్టుకి వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ ఇట్లా ఒక అధికార పార్టీ, వాళ్ళు కూడా పార్టీలే కదా, వాళ్ళకే ఉంటే దెన్ దే ఆర్ పుట్టింగ్ దేర్ ఓన్ పీపుల్ అన్నప్పుడు సుప్రీం కోర్టు ఏమంది, ఒక కమిటీ ఫామ్ చేద్దాం, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక ప్రతినిధి, విచ్ విల్ బి చీఫ్ అపోజిషన్ లీడర్, రాహుల్ గాంధీ గారు రావచ్చు, అండ్ పాలక పార్టీ నుంచి ఒక ప్రతినిధి. ముగ్గురు, సుప్రీంకోర్టు, ప్రతిపక్షం, పాలకపక్షం, వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నికల కమిషన్ ఎన్నుకుంటారంటే సెంట్రల్ గవర్నమెంట్ పాస్డ్ న్యూ లా. ఓకే, గెట్ ఇట్ ఆఫ్ ఇట్. బట్ ఇప్పుడు యాక్చువల్గా 3-2-1 ఉంది కదండి. ఇప్పుడు అది 2-1 ఉంది. 1 ఏం లాభం లేదు కాదు. సో ఇట్ ఈస్ దే డోంట్ ఈవెన్ ఆస్క్. ఏదో చెప్తారు, రేపు ఉందా అంటే వాడు ఎస్ నో అంటే ఇట్ డజంట్ మ్యాటర్. హౌ డస్ ఇట్ మ్యాటర్? నా మాత్రానికి అన్నట్లు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు, ప్రైమ్ మినిస్టర్ అపోజిషన్ ఉంటే అట్లీస్ట్ కొంచెం స్టిల్ సుప్రీంకోర్టు విల్ లిసన్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ, నాట్ ద అపోజిషన్ లీడర్. బట్ అట్లీస్ట్ కొంతలో కొంతన్నా బెటర్ కదా దానికన్నా. ఇప్పుడు ఏముంది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది, పాకిస్తాన్ విల్ డిసైడ్ హూ ద అంపైర్ ఇస్. ఓకే, అంతే కదా. బట్ దానికి బీజేపీ వాళ్ళు ఇచ్చే సమాధానం అంటే, ఇది మేము కొత్తగా తెచ్చింది ఏం కాదు, ఓకే, ఇది రాజ్యాంగం పుట్టినప్పటి నుంచి ఉంది, మీరు కాంగ్రెస్ వాళ్ళు చేసినంత ఇదే మేము వచ్చేదాకా మేము అదే కంటిన్యూ చేస్తున్నాం. సో పెద్ద కొత్త నీరు వచ్చే అవకాశం కొత్తగా మేము సృష్టించిన అరాచకపు వ్యవస్థ కాదు. ఈ అరాచక వ్యవస్థ ముందు నుంచి ఉంది, మేము కంటిన్యూ చేస్తున్నాం. మేము ఎందుకు మారుస్తాం, మేము అధికారంలో ఉన్నప్పుడు. సో ఒక రాజకీయవేత్తగా మీరు ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ హైపర్ నేషనలిజం ఇన్ దిస్ లాస్ట్ 2-3 yearsలో? కొత్తగా వస్తున్న పదం ఇదండి, దేశం అంటే మేమే, దేశం అంటే మా ద్వారా అని. అది హిందూ రాజకీయవాదమా లేదంటే ఇంకోటి అనేది ఆ పేరు వాడను, కానీ అనవసరంగా భుజాలు ఎత్తుకుంటున్నారు. ఈ జాతీయ భావన ఎక్కువగా అన్నది కనపడుతుంది. మీరు జాతీయ భావన కన్నా కొంచెం మతపరంగా దెర్ ఇస్ అన్ యాక్టివిజం చూస్తున్నాం కదా. మీరు అన్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్. ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ కూడా నౌ దే ఆర్ డూయింగ్ మోర్ హిందుత్వ. సినిమాల్లో, ప్రతి సినిమాల్లో ఎంతో కొంత చూపించాలి. భక్తి భావన పెట్టకపోతే భక్తి భావన వర్కౌట్ కాదు కదా. మరి భయం ఏంటో నాకు తెలియదు. సమ్హౌ స్లోలీ ఇట్ ఈస్ చేంజింగ్. బట్ ఇండియా ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్. మన మతం మనం భుజాల మీద వేసుకొని, మతం చాలా పర్సనల్ ఫర్ ఇండియన్స్. భారతీయులు నాట్ లైక్ అదర్ రిలీజియన్, వీఆర్ నాట్ ఎవాంజలిస్ట్. వెళ్ళి మతాలు మార్చడం అది ఉండదు. అండ్ మతాన్ని భుజం మీద వేసుకొని తిరగం. వీఆర్ యూజువల్లీ పర్సనల్. బట్ సమ్హౌ దట్ హ్యాస్, ఐ థింక్ మోడీ గారు ఇన్ దట్ రెస్పెక్ట్ ఈస్ క్వైట్ సక్సెస్ఫుల్. అండ్ ఆయన మాట మార్చో దొంగ మాటలు చెప్పవచ్చు, మొదటి నుంచి అదే బాగుంది కాబట్టి అందుట్లో నేను తప్పు పట్టట్లేదు. తప్పంటే ఆయన ఏదైతే అనుకున్నాడో అదే చేశాడు. పాలన విషయంలో, ఎకనామిక్ పాలసీ విషయంలో హీ చీటెడ్ ద కంట్రీ అండ్ హీ లెట్ ద కంట్రీ డౌన్. అంటే వన్స్ ఇన్ ఎ 100 సంవత్సరాల్లో ఒక్కసారి వచ్చే అవకాశాన్ని ఆయన ఈ తన మత అజెండా కొరకు ఎకనామిక్ అజెండాని సాక్రిఫైస్ చేశాడు. ద లాస్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు మీ అండ్ వెరీ పర్సనల్ టు యూ అండి. మీరు ఆల్మోస్ట్ మీ 60% ఆఫ్ యువర్ అడ్వకేట్స్ వాట్ యూ డూ ఈజ్ మోర్ ఆన్ రిలాక్సింగ్ ది ట్యాక్స్ పాలసీస్. అట్లీస్ట్ పద్ధతులు లేదా చట్టాలు చాలా ఈజీగా ఉండాలంటారు. సో ఆ పరంగా చూస్తుంటే జిఎస్టీ అనేది మీకు సక్సెస్ఫుల్ మోడలా, ఫెయిల్యూర్ మోడలా సార్? ఇన్ వన్ జిఎస్టీ ఇస్ ఎ హారబుల్ మోడల్. అంటే స్లాబ్స్ పరంగానా లేదంటే ట్యాక్స్ పద్ధతే కరెక్ట్ కాదు? పద్ధతే తప్పు. ఇవాళ ఒక చిన్న వ్యాపారస్తుడు జిఎస్టీ ఎంత క్లిష్టమైన వ్యవస్థను సృష్టించారంటే, సో హ్యూజ్ ఓవర్ హెడ్, అకౌంటెంట్ ఫీజులే లక్షల్లోకి వెళ్తున్నాయి. ఓకే, సో చిన్నవాడు చేయడం చాలా కష్టమైంది. సో స్లాబ్స్ మార్చినా సరే, స్లాబ్స్ కాదు, ఓకే, ద పేపర్ వర్క్, ద వే జిఎస్టీ పేపర్ వర్క్ హౌ ఇట్ వాజ్ ఇంప్లిమెంటెడ్, ఇట్ హస్ బికమ్ వెరీ కాంప్లికేటెడ్. ఓకే, ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్. అసలు ఆన్లైన్ సిస్టమ్ వాజ్ నాట్ వర్కింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే, ఒకటి చాలా క్లిష్టతరమైన వ్యవస్థను తీసుకొచ్చారు. టాక్సేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ పెయిన్ఫుల్. మళ్ళీ దానికి అదనపు ఖర్చు అంతంత పెట్టాలంటే చాలా కష్టం.
నో స్లాబ్స్ ఎనీ ట్యాక్స్ ఈజ్ బ్యాడ్. సో మరి 28% కొన్నిటి మీద సిమెంట్ మీద మరి ఇప్పుడు ఎంత 18 చేసినట్టున్నారు. 28% సిమెంట్ మీద దాదాపు 17 ఏళ్ళు నడిపించారు. సిమెంట్ ఈజ్ సంథింగ్ సో ఇంపార్టెంట్. సో టాక్సేషన్ తగ్గించడం చాలా ఇంపార్టెంట్. ఈ డిస్కషన్ ప్యానల్స్ లోనే మీరు ఐ థింక్ సబ్జెక్ట్ 2 ఎగ్జాంపుల్స్ వచ్చారు. ఒకటి సింగపూర్ మోడల్ అండ్ వేర్ ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ట్యాక్స్. కార్పొరేట్ వాళ్ళకి ఈ ట్యాక్స్ విధానం, జనాలకైతే ఈ ట్యాక్స్ విధానం. అది కూడా సంపద, దాని మీద నేను ట్యాక్స్ కట్టుకుంటాను. ఇట్ ఈస్ సింప్లిఫైడ్. బట్ అగైన్ కాలమాన పరిస్థితులకి మనకున్న కాంప్లెక్స్ సిచ్యుయేషన్స్కి అనేది ఇటువంటి అడాప్ట్ చేయడం అనేది అంత ఈజీ అంటారు? అట్లీస్ట్ ఉన్న పరిస్థితుల్లో నేను అనేది అసలు వాళ్ళు తీసుకొచ్చింది అందుకు. జిఎస్టీ ఎందుకు తెచ్చారు? సింప్లిఫై అండ్ ఫ్లాట్ ట్యాక్స్ అని. దాన్ని కలగొరగంప చేసి చెత్త కొండి తయారు చేశారు. ఇట్ మీకు ఫ్లాట్ ట్యాక్స్ ఉంటే జస్ట్ కీప్స్ ఎవ్రీథింగ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. కరెక్ట్. నౌ మీరు రకరకాల ట్యాక్స్ ఉంటే ఇట్ జస్ట్ క్రియేట్స్ ఎకనామికల్లీ ఇట్ ఈస్ నాట్ ఎ సౌండ్ మోడల్. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ మోడల్. పెట్రోల్ మీద 100% ట్యాక్స్, ఆల్కహాల్ మీద 500% ట్యాక్స్. ఇప్పుడు కార్లు ఉన్నాం అనుకోండి, జిఎస్టీ అంటాడు. జిఎస్టీ మీద 100 రకాల సెస్లు వేస్తాడు. సెస్ అనేది అదో దోపిడి. సెస్ అంటే అసలు స్టేట్లకు షేర్ ఇవ్వడు, వాళ్ళే దొబ్బేస్తారు. మన లెక్క ప్రకారం మనకు 40-41% ఎంత రావాలి. సెస్ అన్నాడు, అదే ట్యాక్స్ సెస్ అన్నాడు అనుకోండి, జస్ట్ పేరు మార్పు ఇంకా మనకు రావు. ఓకే, వాళ్ళే తీసేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ తీసేస్తారు. అట్లా సెస్సుల మీద బాధేస్తున్నారు ఇప్పుడు. సో దెర్ ఈస్ నో ఫ్లాట్ ట్యాక్స్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ఎకానమీ. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అండ్ తక్కువ ఉంటే చాలా మంచిది. బట్ తక్కువ ఉంచడానికి ఖర్చులు కూడా తగ్గించుకోవాలిగా ప్రభుత్వం. విపరీతమైన అప్పులు, ఫ్రీబీస్, ప్రభుత్వ ఉద్యోగుల మీద పెట్టే ఖర్చులు. ఫ్రీబీస్ కన్నా ప్రభుత్వ ఉద్యోగుల మీద పెట్టే ఖర్చులు ఆర్ మోర్ డ్యామేజింగ్. ఫ్రీబీస్ ఆర్ ఎట్లీస్ట్ స్ప్రెడింగ్ అక్రాస్ ద బోర్డ్. దేనివల్ల ఎక్కువ నష్టం అంటే ఇన్ఫ్యాక్ట్ ద వేస్టేజ్ ఆన్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈజ్ మోర్. అట్లని వాళ్ళకి తక్కువ జీతాలు ఏమనట్లేదు. యూ కీప్ ఇట్ టు మినిమం. మేము వస్తే మొన్న కవిత గారు పార్టీ పెట్టారు, 5 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటారు. ఎక్కడి నుంచి వస్తాయి 5 లక్షల? ఐ మీన్, డూ యూ ఇమాజిన్ వాట్ యు బీన్ సేయింగ్ దట్? వాట్ అసలు మీరు ఏమంటారు? మీకు అసలు ఒక ఆలోచన ఉందా? దాని ఖర్చు ఏంటి? నేను బ్యాకప్ దాని ఒక్కొక్క ఎంప్లాయీకి 5 లక్షలు వేసుకోండి సంవత్సరానికి. ఐ థింక్ 2.5 లక్షల కోట్లు ఏదో వచ్చింది. 5,50,000 యా, ఐ థింక్ సమ్ బిజార్ నెంబర్. స్టేట్ బడ్జెట్ కన్నా అదే ఎక్కువ ఉంటుంది. సో క్రేజీ. అండ్ షీ సేస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. నువ్వు రాకెట్ సైంటిస్ట్ నుంచి డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, చదువు ఫ్రీ, గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా. ఏంటిది అసలు? హాస్యాస్పదం. అంటే నౌ దే ఆర్ థింకింగ్ పీపుల్ ఆర్ ఇడియట్స్. అండ్ దానికి మళ్ళీ సెంటిమెంట్. అమ్మకి బేసికలీ వాట్ షీ సేయింగ్ ఇస్, అమ్మ డబ్బు గురించి ఆలోచించదు, పిల్లల మేలు గురించి ఆలోచించదు. బట్ యు ఆర్ నాట్ గివింగ్ యువర్ మనీ. రైట్. జనాలకి నేను చాలా ఉదారంగా పెద్ద వీళ్ళంతా ఎదవలు, నేనైతే మొత్తం ఇచ్చేస్తా అంటే నీది కాదు కదా ఇచ్చేది, అండ్ లేదు కదా ఇవ్వటానికి కూడా. ఆయన నన్ను కోసినా నాకు ఏం రావట్లేదు అంట రేవంత్ రెడ్డి గారు. అవును, ఏం డబ్బులు, జీతాలు ఇవ్వడానికి ఆ డబ్బులు లేవు. రైట్. ఎందుకంటే కవిత గారు నాన్నగారు కాళేశ్వరం కట్టి 1,50,000 కోట్లు తగలబెట్టేశారు. అండ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. 1.5 lakh crores. వైట్ ఎలిఫెంట్, నో డౌట్ సార్. అది 1.5 lakh crores అసలు అన్ఇమాజినబుల్. ఒక భారతదేశంలో ఒక రాష్ట్రం 1,00,000 కోట్లు, ఒక ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు తగలి పని చేయట్లేదు. రైట్. మూడు డ్యామ్లు కూలాయి, కుంగాయి అండ్ అన్యూజ్డ్. సో ఇట్లాంటివి చేస్తూ దట్ ఈస్ హౌ దే టాక్ అబౌట్. బట్ ఎనీవే, ఐ డైగ్రెస్డ్. బట్ టాక్సేషన్ అండి ప్రజల సొమ్ము, విజయ్ గారు, ప్రజల కష్టార్జితం ప్రజల దగ్గర ఉంటే సమాజానికి ఎనలేని మేలు జరుగుతుంది.